కోరిక అనేది ఎవరికి బలంగా లేదో వాళ్ళు సాధించేది లేదు. దేవుడు మనకు ఒక ప్రామిస్ ఇస్తాడు. ప్రామిస్ ఇచ్చి ఈ ఫలాంది కానివ్వంటాడు. ఆసక్తి పొంగి టక్కన గోడకు మనం ఒక పోస్టర్ కొడతాం, మొబైల్లో వాల్ పేపర్ మారుస్తాం. ఆఫ్టర్ 1 వీక్ మనకి దానికి సంబంధం లేదు. ఎందుకో తెలుసా? నీ థాట్ బాగుంది, నీ ఇమాజినేషన్ బాగుంది, అన్ని బాగున్నాయి. బాగా లేనిది ఏంటంటే నీకు దాని మీద కోరిక లేదు. అందరూ సఫర్ అయ్యే సిండ్రోమ్. సాతాను నీ కోరిక వీక్ చెయ్యటానికే సమస్త మోహరింపు చేస్తాడు. 2 అడుగులు ముందుకి 4 వెనక్కి, ప్రతిసారి అంతే. కారణం ఏంటంటే కోరికని ఎలాగా మ్యానిపులేట్ చేస్తారు. సో ఫలానా దాన్ని మనం వదులుకున్న తర్వాత మీలో ఎంతమంది ఒక కోరిక వద్దనుకొని మళ్ళీ స్లోగా టు డ్రిఫ్ట్ అయ్యారు? వాడు టార్గెట్ అంతా డిజైర్. ఎందుకంటే ఆ డిజైర్ లోంచి నీకు నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు గొప్ప విశ్వాసం కావాలనుకుంటున్నావు. తప్పు. కావాలి గొప్ప విశ్వాసము కాదు కావాల్సింది. నీకు ఎక్కువ విశ్వాసం ఉంటే ఎక్కువ సమస్యలని సాల్వ్ చేయవు. ఎక్కువ తెలిసే కొద్దీ అంత గొప్ప విశ్వాసం నీకుందని అర్థం. వాక్యం లోపలికి వెళ్దాం. హీబ్రూస్ 11:6. తన్ను వెతకువారు, ఓకే, those who diligently seek him. Okay, he is the rewarder of those who diligently seek him అన్నాడు. ఆయన తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. ఓకే, సరే. లాస్ట్ వీక్ ఒక హృదయం ఉంది అని అంటే ఆ హృదయంకి ఒక సెన్స్ ఉంటుంది అనమాట. అంటే మన గురించిన మనకు ఒక ఇమేజ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఎట్లా ఉంటారో, చదువుకున్న ఒక ఉద్యోగం తెచ్చిన వాళ్ళు చూడండి, ప్యాటర్న్ కాపీ సేమ్. తల్లిదండ్రులు నడిచిన ప్యాటర్నే. చదువుకున్నాం, ఉద్యోగం తెచ్చి వెంటనే స్థలం కొనాలి, తర్వాత పిల్లలకి ఏదైనా కూర్చాలి, ఇదే ప్యాటర్న్. ఇంక ఇదే ప్యాటర్న్. ఓకే, ఆ ప్యాటర్న్కి ఎక్కడైనా దెబ్బ కొట్టారండి మనకేం అర్థం కాదు మళ్ళీ. రైట్. సో ఒక ఆలోచన ఉందనుకుందాం. మన లైఫ్లో లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అంటే మనల్ని నియంత్రించే కొన్ని ఉంటాయి. కొన్ని నమ్మకాలు మనల్ని ఆపుతాయి, కొన్ని విశ్వాసాలు మనల్ని ఆపుతాయి. నేను వాటన్నిటికీ విశ్వాసము వెనక ఉన్న భాగం ఐ వాంట్ టు క్యారీ టుడే. నమ్ము అని అంటే నమ్మటం ఎట్లాగో తెలియదు. సో దాని వెనక దానికి వెళ్దాం. అది ఎక్కడ అంటే అది హృదయంలో. ఓకే, సో 4 థింగ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే మన మార్పు, మనం చెడ్డగా మారనివ్వండి, మంచిగా మారనివ్వండి, 2 దారులు ఉంటాయి. ఓకే, అంటే నెగిటివ్, పాజిటివ్. వాటిలో there are 4 స్టెప్స్, 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ అసలు ఏదైనా జరగాలంటే మన హృదయంలో మొట్టమొదటగా ఆలోచన అనేది పుట్టాలి. ఓకేనా? ఒక్క తలంపు వస్తుంది. తలంపు తర్వాత దాని సెకండ్ డిగ్రీ ఎక్కడ అంటే తలంపు పోయి రూపం తీసుకుంటుంది, ఒక ఇమేజ్గా మారుతుంది. ఆ ఇమేజ్ని ఏమంటామంటే ఇమాజినేషన్ అంటాం, ఊహ అంటాం. ఓకే, దర్శనం అంటాం. ఓకేనా? సో మన హృదయంలో మొదట ఆలోచన ప్రారంభమై 2వ దశకి వెళ్ళిద్ది. అది ఏంటంటే దాని గురించిన బొమ్మ పడుతుంది. అక్కడి నుండి 3వ దానికి వెళ్తుంది. ఓకే, దాన్ని అదేమంటారంటే డిజైర్. దాని నుంచి 4th లెవెల్కి వెళ్తుంది, అది యాక్షన్. ఓకే, ఆర్ ఎగ్జిక్యూషన్. మన అందరం థాట్ లెవెల్లో పనిచేస్తాం, ఆలోచనలు రాకూడదు, అలా చేయకూడదు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఆలోచన కాదు, ఇమాజినేషన్. ఇప్పుడు నేను చెప్తున్నది. ఈరోజు నేను ఇమాజినేషన్ కన్నా కొంచెం లోపలికి వెళ్తా. ఓకేనా? అదేంటంటే డిజైర్. ఓకే, సాతాను మనకు ఆలోచన వస్తే భయపడ్డు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను, వాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడి విత్తినది వాక్యము. ఓకే, వాక్యం అనేది ఒకళ్ళ హృదయంలో విత్తాడు, అపవాది వచ్చి అది ఎత్తుకొని పోయిన. సో హృదయంలో ఒక ఆలోచన దేవుడు విత్తితే సాతాను వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఫస్ట్ థింగ్ స్టార్ట్ అయ్యేది ఎలాగంటే ఆలోచన. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే
ఆ ఆలోచన నువ్వు ఇమాజిన్ చేయాలి. ఇప్పుడు ఒక దేవుడు నాకు స్థలం ఇస్తాను అన్నాడు అనుకుందాం. నీకు ఒక వర్స్ కనపడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కట్టని పురములు నాటని తోటల్లో ఆయన మీకు ఇచ్చును. ఓకే, దేవుడు ఆలోచన ఇచ్చాడు. అండ్ ఐ హ్యావ్ ఇమాజినేషన్ నౌ. ఓకే, ఆ కట్టని పురములు ఇదంటే ఇప్పుడు మీరు ఎలా ఇస్తాడు అనేది మీకు తెలియదు. అర్థమవుతుందా? మాట బాగుంది, మీరు నాటని తోటలను మీకు ఇచ్చును. రైట్, నాకు నాటని ఇస్తాడా? తర్వాత నీలాంజలములతో నిన్ను కట్టుదును. ఓకే, రత్న రాసులతో నీ కోట గుమ్మములను కట్టుదును. ఓకే, రత్న రాసులతో నా కోట గుమ్మములను కట్టుదును. ఎట్లా కడతాడు? దెన్ యూ ద సెకండ్ స్టెప్ ఇస్ యూ హ్యావ్ టు ఇమాజిన్. దాన్ని నువ్వు ఓకే, దేవుడు అబ్రహాముతో వచ్చి, అబ్రహామా నీకు సంతానం కలుగుతుంది అని అంటే, దమస్కే ఎలియాజర్ కదా అన్నాడు. నో బొమ్మ తీసేయి, నీ దాసుడుకు పుట్టే పిల్లోడు నీ పిల్లోడు కాదు, నీకు సొంతగా కొడుకు పుడతాడు అన్నాడు. దానికి ఫిగర్ ఏంటి అన్నాడు. అప్పుడు దేవుడు ఆకాశ నక్షత్రాలని చూపించాడు. ఓకే, నేను ఎలా ఇమాజిన్ చేయను? నా సంతానం ఆకాశ నక్షత్రముల వల్లే ఉంటుంది అన్నాడు. కానీ అది ఇమాజిన్ చేసుకోవటానికి నాట్ ప్రాక్టికల్, సాధ్యపడదు. ఓకే, కానీ ఓకే, ఉర్రామరికి బొమ్మ ఉంది. అందరికీ ఇదే ప్రాబ్లం. మనము ఇమాజిన్ చేసుకునేటప్పుడు మనకి దేవుడు ఒక వాక్యం ఇస్తాడు, లేదా ఒక ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచన అది ఎంబ్రియో స్టేజ్లో ఉందన్నమాట. అది పుట్టి చిన్న విత్తనం స్టేజ్లో ఉంది. ఇప్పుడు దాన్ని మనము ఆలోచన దగ్గరికి వెళ్ళైతే ఏమవుతుందంటే రూపం తీసుకుంది. అది దానికి అవయవాలు కొంత ఫామ్ అయింది కానీ అది పరిపూర్ణంగా అది ఒక చెయ్యి కాలు బలం పుంజుకోలే. అది ఆ ఇమాజినేషన్ బలం పుంజుకోవాలన్నమాట. ఆ బలం పుంజుకోవటానికి ద థర్డ్ స్టెప్ ఇస్ వెరీ హార్డ్. సాతాను ఆలోచన వస్తే భయపడ్డావు, నువ్వు ఊహించినా భయపడ్డాడు. మన హృదయం, ఇప్పుడు మనం ఉన్నాం, రోజు బైబిల్ చదువుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఆ దేవుడు నాకు తోడున్నాడు అన్నీ అనుకుంటాం, నాకు పీస్ ఉంచుతాడు, లేకపోతే నాకు కలిగింది అన్ని దీవిస్తాడు, ఇవన్నీ. బట్ రెండో లెవెల్ కూడా సాతాను నిన్ను దాటడానికి ఒప్పుకుంటాడు. బట్ థర్డ్ లెవెల్కి వచ్చేటప్పుడు కల్లా లైఫ్లో అందరూ ఫెయిలే. ఓకే, 99.9% ఆఫ్ ద పీపుల్ డిజైర్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఆకలి దప్పులు లేక చచ్చిపోతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎంతమందికి నేను సెటిల్ అవ్వాలి, ఉద్యోగం తెచ్చుకొని మంచి లెవెల్లో ఉండాలన్నది అందరికి అవుతుందా? అవదు. వాడు ఊహించింది మీరు అడగండి, గాల్లో కాదు, అసలు అరచేతులు చూపిస్తాడు మీకు ఏం ఊహించాడో. బట్ హీ కెనాట్ డూ. వై? ఎందుకు అనంటే వాడు ఊహించిన దానిలో అతను బతికేది ఒకటి ఉంటుంది, విచ్ ఈస్ హిస్ డిజైర్. అది నీ ప్రాణాత్మ దేహంలోకి వచ్చే ఒక రూపం ఉంది, దాన్ని కోరిక అంటాం. కోరిక అనేది కనిపించని ఒక ఊహ. ఒక్కసారి ఒకటి కోరుకోండి, మీకు ఆటోమేటిక్గా ఊహ రాదా చెప్పండి? ఓకే, ఇప్పుడు నాకు టమాటో అంటే టమాటోని మాత్రం కాదు, ఆ టమాటో మీద ఉన్న డిజైర్ నాకు దాన్ని ఎన్ని రంగులేసి చూపిస్తుందో, ఎన్ని విధాలుగా నాకు తెలియజేస్తుందో మీకు అర్థమవుతుంది కదా. పలానా వ్యక్తి మనకి ఇష్టం లేదు అని అంటే మనం ఏమేమి చేస్తాం? అదేందో మొత్తం ఈవిల్ గురించిన నాలెడ్జ్ అంతా మనకు వచ్చు. ఎక్కడి నుంచి వచ్చో మనకు తెలియదు, దాన్ని ఊహించవు మళ్ళీ. ఎందుకంటే ఆ కోరిక మీకు అంత ఇన్పుట్ ఇస్తుంది, అంత మీకు నేర్పుతుంది. సో కీ ఏంటంటే ఆలోచన నుంచి ఇమాజినేషన్. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ డిజైర్. ఓకే, ఇప్పుడు సేవ చేయాలని ఉందనుకుందాం, సేవ చేస్తారు, అందరూ సేవకు వస్తారు, కానీ అందరి వల్ల కాదు. ఎందుకు కాదు అని అంటే దానికి ఒకటి ఉండాలి, అదేంటంటే కోరిక. ఓకే, పట్టుదల కన్నా కోరిక బలమైంది. ఓకే, రైట్. సో పట్టుదల అంటే నేను పట్టుకోవాలి, కానీ కోరిక కనపడని ఒక వ్యసనం. హలో, ఉన్నారా? సో మీకున్న దర్శనం మీ వ్యసనమా? నేను అందరూ ఉన్నారా లేదా? నాకు అనారోగ్యం బాగుపడాలి, దేవా నాకు మంచిది,
ఇప్పుడు నాకు పిల్లలు లేరు, ఒక పిల్లోడు ఫోటో పెట్టుకున్నాను ఇంట్లో, ఒక బేబీని పట్టుకున్నదో, ఎందుకంటే అబ్రహాం నీ పేరు అబ్రాము కాదు అబ్రహాం అనబడను, కాబట్టి నేను ఇంక నుంచి నేను మంచిగా చూసుకుంటా అని చెప్పి అక్కడ బేబీని చూసుకుంటాను. నాకు అవుద్ది. కానీ కారు ఉంటే ఇంజిన్ ఉన్నట్టు కాదు, అర్థమవుతుందా? వీ హ్యావ్ ద బాడీ బట్ ద డ్రైవర్ మిస్సింగ్, దాన్ని నడిపేది మిస్సింగ్, విచ్ ఇస్ డిజైర్. మీకు అర్థమవుతుందా? దానికి నీళ్లు పోయటం తగ్గింది. ఓకే, ఇది లైఫ్లో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను 2 విషయాలు చెప్తాను ఈరోజు, అవి 2 బాగా అర్థం చేసుకోండి. ఒకటి కోరిక, డిజైర్. ఓకే, నెగిటివ్ టర్మ్స్లో, దెన్ పాజిటివ్ టర్మ్స్లో చెప్తా. ఓకే, సో అందరి సఫరింగ్ ఏంటంటే ఆ కోరికని చంపలేక, ఇప్పుడు ఒక యవనస్తుడు అనుకో, తనకు ఒక కోరిక ఉంటుంది, దాంతోనే అయిపోతుంది జీవితం అంతా. ఓకే, కొంచెం ప్యాకాట టచ్ ఉంది అనుకుందాం మనకి, రమ్మి గిమ్మి వాట్ ఎవర్. ఓకే, ఆస్తి మొత్తం ఇంకో టచ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఓకే, పొద్దున్న 4 గంటలకు విజిటింగ్లు, ఇంకా అసలు ఈ బిడ్డలు ఏంటో అని చెప్పి ఒక దగ్గరికి వెళ్తే నేను వేసానన్న 70 లక్షలకి బెట్టు. నువ్వు ఇంట్లో ఉన్నాడు 25-30 వేలు రెంట్, ఈ ఇంటికి రెంట్ ఎట్ట కడతాడా అన్న. రెంట్ కట్టాలన్నప్పుడల్లా లాటరీ వేస్తాడు, బెట్టి కడతాడు. మీకు అర్థమవుతుందో అర్థం కాలేదు కదా. ఇప్పుడు మన ప్రియతమ యవన బిడ్డలు మొత్తము ఇంటికి టమాటాలో ఏదన్నా కావాలంటే ఏం ఆడుతున్నారో చెప్పాలి. హలో రమ్య, ఏదాడితే ఇల్లు నడుస్తుంది అంటే పాపం ఉద్యోగం చేసుకుని దే డోంట్ నో, అది వాళ్ళకి తెలియదు. ఏందా స్మైల్స్ అని ఎట్ట మాట్లాడుతున్నా, వాస్తవానికి మించి. ఓకే, ఎవరెవరు రమ్మి ఆడుతున్నారు చేయి దించండి. సో నేను వీళ్ళందరినీ ఎగ్జామిన్ చేస్తుంటా, స్కాన్ చేస్తూ ఉంటా, అసలు ఏం జరుగుతుందిరా అని. అరే వీళ్ళకి ఉద్యోగం లేదు, అరే నెలలు సంవత్సరాలుగా గడుపుతున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారా అని అంటే, రమ్మిదేవుడు ఉన్నాడు కదా. ఇక్కడ ఒకడు కీబోర్డ్ కొట్టేవాడు, ఎంత టాలెంటెడో, రమ్మి పెట్టి పోగొట్టి ఎట్లయిపోయి అప్పులైపోయాడు అసలు ఫుల్గా. వాటన్నిటి నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మళ్ళీ కూలిపోయాడు, మళ్ళీ పోయాడు. లాస్ట్ టైం కూడా అడిగాడు, అన్న ఇట్లా ప్రాబ్లం ఉంది, అరే నీకు ఇంకా బుద్ధి రావాల్సిందేరా అని. ఈసారి ఆగిపోయాను వాడికి, స్మాల్ రేంజ్ వ్యసనం. ఓకే, సో యవనస్తుడుంటే అది కొంచెం ఉద్యోగం లేకుండా మనం ఆటో ఇండస్ట్రీ లేకపోతే ట్రావెల్ అండ్ కల్చర్, మీకు లాస్ట్ వీకే చెప్పాను కదా, గాలికి తిరగటం, బోయింగ్స్, ఎయిర్ బస్సెస్ ఉన్నాయనుకుందాం, వీళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు ఈ గాలి పనులన్నిటిలో. సో వాడికి పోయి ఉద్యోగం తెచ్చుకోరా అంటే వాడి మైండ్ సెట్కి ఎట్టుంటుంది చెప్పండి. ఇక్కడ పెడితే 1000 రూపాయలు, ఇప్పుడు పోయి నేను తట్టెత్తనా బొట్టెత్తనా, కష్టం కదా. సో ఏం చేశారు అసలు. ఈ మధ్య ఒకడిని నేను, ఇదంతా నా రీసెర్చ్, ఓకే ఏం కంగారు పడకండి, ప్రశాంత్ నన్ను నిదానంగా పోనీయండి. ఒకడిని అడిగాను, అంటే ఈ మధ్య ప్రజలకు అర్థం కావాలనుకుంటున్నాను వాక్యం, అందుకని అన్నీ ఓపెన్గా చెప్తున్నాను. ఒకడిని అడిగాను, ఏంద్ర విచిత్రంగా ఉన్నారు ఈ మధ్య యవనస్తులంతా అని అడిగా. అవునన్నా, ఎందుకు అని నన్ను అడిగా. అన్నా 1000 రూపాయలు పెడితే కానీ మందు బాటిల్ రాదన్నా, మంచిది. 100 రూపాయలకి ఏమొస్తుంది చెప్పు, డ్రగ్స్ వస్తాయి. ఫర్ 100 రూపీస్ ఎంతసేపు ఉంటుందిరా? అదేం సరిపోయిద్దన్నా, మనము 5 లీటర్లు తాగితే కానీ కిక్ రాదు. దీనికి 100 రూపీస్ ఎంటైర్ డే, ఇంకా నెక్స్ట్ డే వరకు కూడా వచ్చింది. ఓకే, యవనస్తులు మొత్తం ఆ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారనమాట. కిక్ ఇవ్వట్లా ఈటిల్లా. ఎన్ని కేసుల హైవే మీద ఒకడు వెళ్తున్నాడు, ఏంది అంటే ఎవనో
వాడిని ఎవరు కొడుతున్నా వాడికి ఏం కావట్లేదు, ఎందుకంటే ఆన్లో ఉన్నాడు, డ్రగ్స్. ఓకే, సో అసలు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా బయటకు వస్తారు? యూసి డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ మత్తుకి బయటికి రావాలంటే మళ్ళీ మత్తు ఇస్తారు, మత్తుకి ఎడిక్ట్ అయ్యాడు అనుకోని. ఓకే, మత్తు ఎడిక్షన్ ఎవ్వడికి ఉండదు, నిజం చెప్తున్నా. ఓకే, మత్తు ఎడిక్షన్ అనేది కన్నా కోరిక ఎడిక్షన్ చాలా డేంజరస్. ఓకే, సో నేను కూడా చాలా ఎడిక్టెడ్. ఓకే, ఎంత ఎడిక్టెడ్ అంటే పిచ్చి వ్యసనం ఆటలాడుకోవటం అంటే. ఓకే, గేమ్స్ పిచ్చి. అది మళ్ళిస్తూ ఉంటా అన్నిటికీ. సో కానీ ఎడిక్షన్ అండర్లయింగ్ ఇంకోటి ఉంటుంది, విచ్ ఇస్ డిజైర్. నీకు ఆ కోరిక ఉంది. ఇప్పుడు మనం కోరికను కొంచెం డైసెక్ట్ చేద్దాం, దాన్ని ఇంకొంచెం లోపలికి వెళ్దాం. అసలు కోరిక ఎలా ఇమాజినేషన్, అసలు కోరిక ఎట్లా పుట్టి దాన్ని ఎట్లా మనం ఛేదించేది. కొంతమంది ఉన్నారు నాతో వచ్చి మాట్లాడతా, ఎంతోమంది, నాట్ వన్ పర్సన్. ఓకే అన్న, నేను పలానా వీడియోలు చూస్తూ ఉంటాను, నేను అది చూస్తుంటాను, ఇది ఫోనోగ్రఫీ ఆర్ ఇంకేదో ఒకటి. ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ భార్యతో ఉండడు, రాత్రింబగళ్ళు ఆ పనిలోనే ఉంటాడు, మళ్ళీ ఏంటి అంటే నన్ను పట్టించుకోడు అంటది. అదేంది? ఉండి 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 ఆ మ్యారేజ్ బ్రేక్ అయ్యిందా అవ్వలేదో కూడా తెలియదు. హీలింగ్ రూమ్కి ఒకసారి వచ్చాడు, ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది అనుకొని, ఏంటిరా అని అంటే ఏం లేదు, వాడికున్న ఎడిక్షన్ ఏందిరా అంటే ఆ బొమ్మలు చూసుకున్నా. మరి నీ ఇంట్లో కాపురం చేసుకోవచ్చు కదరా అంటే నో, కాదు. లాస్ట్కి తన ఎంత ఏందో తెలుసా, 2 కిడ్నీలు పోయి చనిపోయాడు. ఎంత వయసుడు? నా మీద 3-4 ఏళ్ళు ఉంటాడేమో. ఓకే, డైడ్. ఇది అంటే చూడండి ఎంత భిన్నంగా ఉందో కోరిక అనేది, డిఫరెంట్. సో వాళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉండుంటున్నావు? యు టెల్ మీ. వాళ్ళు ఊహించేది డబ్బు అనేది ఉందనుకుందాం, వ్యసనం. ఓకే, మనీ అనే వ్యసనం ఉందనుకుందాం. వాడికి చెయ్యాడదు, కాలాడదు, తీరిగ్గా అసలు సీట్ ఒక దగ్గర కూర్చోదు. అక్కడ పెడితే వస్తాయి, ఇక్కడ పెడితే అట్టొచ్చి ఇట్టొచ్చి ఇట్టొచ్చి అట్టొచ్చి వస్తూనే ఉండాలి. ఇటు ఇటుకు ఇటు ఇది జరగాలి, అటు పథకం రావాలి. ఎక్కడున్నా అసలు దారుణం. ఏంటంటే చీటేసా, చీటు కాకపోతే ఇంకేటేసా, 5 రూపాయలకి ఇచ్చా, 10 రూపాయలకి. అబ్బా అబ్బా అబ్బా, ఆల్ నెగటివ్. మీకు అర్థమవుతుందా? బ్యాడ్. కానీ అవన్నీ కోరిక. ఓకే, ఒక మంచి కోరిక ఉంది మీకు చెప్పను, ఇవన్నీ చిన్నవి. వాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడంటే అవన్నీ చిన్నవి. మంచి కోరిక ఉంది, నేను అది చెప్తాను మీకు. అదేంటంటే దేవుని సేవ. ఘోరాతి ఘోరమైన ఎడిక్షన్ ఇంకోటి లేదు. దేవుడి సేవని ఏం చేయమన్నమాట. అదొక డిఫరెంట్ ఆత్మ. ఉన్నారా లేదా? అసలు ఎంతో కసిపడు. అసలు నేను పౌల్ని కాదని కానీ స్పెయిన్కి అతని కన్నా ముందు నేను స్కూటర్ వేసుకొని వెళ్దాం అనిపిస్తుంది సముద్రం మీద. కానీ ఏందిరా అంటే ఇడ్లీలు సాంబార్ ఎప్పుడు పెడతారు, తినేసి వెళ్తా. వెళ్ళడు, అందరూ మొదలు పెడతారు సేవ. కానీ ప్రతిరోజు వాళ్ళకు ఒకటే పాట వచ్చు, నడిపించు నా నావా. ఇంకేంటి? పచ్చకామెరలోడికి ప్రపంచం అంతా ఎలా కనపడింది చెప్పండి? అలాగే కనపడిద్ది కదా.
ఎవడు సేవ చేయలేదని వాడు కూడా అనుకుంటాడు. దేవుణ్ణి వాడుకొని ఏ విధంగా బ్రతకను, అంతేగాని దేవుడికి ఎట్ట బతకను కాదనమాట. ఇదంతా ప్రాబ్లం ఎక్స్పీరియన్స్. మనం ఇక్కడికి వెళ్ళి వీటిని అనుభవించి లోపల ఇన్స్టింక్ట్గా, శరీరంగా, అన్ని విధాలుగా మనకు ఒక ప్రపంచం ఫామ్ అయిపోయి ఉంటుంది. ఎట్లా మారుస్తాం? ఇప్పుడు వాక్యం చెప్తాను, 100 మంది అనుకుంటే నేను తర్వాత అనుకున్నాను భలే ప్రజలకు అర్థమైందేమో అనుకుంటాను. తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత విచిత్రంగా మాట్లాడతారు. అంటే వాక్యం కాంది ఏదో చెప్తాడు, ఇది కాదే నేను చెప్పింది అనిపిస్తుంది. అంటే వాడికి ఏదో అర్థమైంది, దీనిలోకి బలికేసాడు. అంటే బైబిల్లోకి మనకున్నది చూపిస్తాను చూసారా. ఇప్పుడు నోహ్ జలప్రలయం దగ్గర 300 క్యూబిట్స్ ఇంత ఉండాలి అంటే వాస్తుని మనం ఎలా చూపించాం, ఆ విధానంలో నేను చెప్పిన దానిలోకి వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ దూరుద్ది. ఇది అంతా నెగిటివ్, కంప్లీట్ నెగిటివ్. సో మనం పాపం పోయి ఆ యవనస్తుడిని ఒకరిని పట్టుకొని పాపి మారో అని వాడు బేసిక్. ఓకే, గోల్డ్, డైమండ్, ప్లాటినము, చాలా లెవెల్స్ ఉన్నాయి వాటిల్లో. సో నెగటివ్ ఫస్ట్ థింగ్ థాట్తో స్టార్ట్ అయిద్ది. నెక్స్ట్ ఇమాజినేషన్ దగ్గరికి వెళ్ళిద్ది. 3 డిజైర్. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా కష్టం, ఆ థింగ్స్ మార్చటం కష్టం. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే ఫస్ట్ మీకు ఆలోచన ఇస్తాడు, కాదు. నెక్స్ట్ మిమ్మల్ని పిక్చర్ ఇస్తాడు, కాదు. డిజైర్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చైనా ఉంది. చైనీస్ కంట్రీ మొత్తం ఎలా అంటే డిజైర్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, రైట్. చైనీస్ కల్చర్ ఉంది అక్కడంతా. ఏంటంటే స్కూల్ పిల్లలు పొద్దున్న 7 గంటలకు స్కూల్కి వెళ్తారు, రాత్రి 9 గంటలకు స్కూల్ అయిపోతుంది. ఎప్పుడు పొద్దున 7కి వెళ్తారు, నైట్ 9కి స్కూల్ అయిపోతుంది. అరే ఏంట్రా మీ జీవితాలన్నీ స్కూల్కే అంకితమా? ఎస్. ఎందుకని అట్లా? నీకంటూ స్వయిష్టాలు లేవా అని అడిగితే లేవు. ఎందుకు లేదు? కంట్రీ ఫస్ట్, నేననేవాడు నెక్స్ట్. అర్థమవుతుందా? దేశం కోసం. ఓకే, సో చైనాలో ఉన్న పిల్లలందరూ 24/7 ఆ స్ట్రెస్కి గురై ఉంటారు. వాళ్ళ మధ్యలో క్లాస్ మధ్యలో అనే ఒక సెషన్ ఉంటుంది. ఓకే, అంటే ఉపశమనం సెషన్. 6 అరగంట సెషన్ అయిపోతే మళ్ళీ క్లాస్, మళ్ళీ క్లాస్. వాళ్ళకేంటంటే ఇప్పుడు మన బర్రెని తీసుకొని వెళ్ళి జెర్సీ బర్రెని చేసినట్టు, ఓకే, 5 లీటర్లు ఇచ్చే బర్రె 20 లీటర్లు ఇచ్చినట్టు వాళ్ళు మనుషుల్ని బర్రెల టైప్లో చూస్తారనమాట. చదువుకునే ఇంజిన్స్, చదువు పనిచేయి, ఇంతే. ఓకే, చైనాని ప్రపంచంలో టాప్ చేయి అంతే. అసలు ఇంకా బతకటం వేస్ట్, అది తప్ప ఇంకోటి వేస్ట్. ఓకే, సో అక్కడ ఉన్నోడికి వాడి కోరికలు ఏముంటాయి? సో అదే భారతదేశం, దీనికి ఒక కల్చర్ ఉంటుంది. అమెరికా దానికి ముస్లిమ్స్, లెటర్సే అరబ్ నేషన్స్కి వెళ్ళాం. ఓకే, సౌదీ అరేబియా మారింది, అది వేరే విషయం. ఇప్పుడు ఇరాన్ వెళ్ళాం. షరియా, అవునా? షరియా చట్టం ప్రకారం వెళ్ళాలా లేదా? ఆ స్త్రీలు ఇట్టే ఉండే, అది రాకూడదు, ఇది. వాట్ ఈస్ దాట్? ఇట్స్ బ్రెయిన్ వాష్. మీకు అర్థమవుతుందా? హలో. కాబట్టి వాళ్ళ కోరికలు ఆ పరిధిలోపే ఉంటాయి. మనము ఏ వాతావరణంలో పెట్టామో ఆ కోరికలే కోరతాము. సో మన వాతావరణం క్రియేట్స్ డిజైర్. నేను మళ్ళీ చెప్తాను, మన వాతావరణం క్రియేట్స్ డిజైర్. గుర్తుపెట్టుకోండి, మన వాతావరణం మనకు కోరిక పుట్టిస్తుంది, ఆ తృష్ణ, తపన తెస్తుంది. నువ్వు 10 మంది ఎయిర్ ఫోర్స్తో తిరిగితే నువ్వు డీసెంట్గా ఉండటం నీకు వల్ల కాదు. అర్థమవుతుందా? పని పాట లేని 10 మందితో తిరిగావంటే నీకు పని పాట ఉండకుండా పోతాయి. అదంతా నీకు ఆ డిజైర్ వస్తుంది. ఇప్పుడు చర్చిలో నేను ఎంతో మందిని చూస్తున్నా, ఒకరికి అప్పు ఉంది, వీకుంది అప్పు. అరే ఒకసారి వచ్చాడు, ఏంటి పరిస్థితి అన్న. బజాజ్ ఫైనాన్స్ కార్డ్ని నేను ఎగరగొట్టా అన్నాడు. ఓకే, అప్పు ఇవ్వకుండా. అరే ఎట్లా కొట్టావురా అన్నా నేను. అంటే కోర్టులో వేసుకుంటావా? వేసుకోపో. అప్పుడు వాడేమన్నాడు, కామ్ గెలిపాడు, ఇదేదో టెక్నిక్ బాగుంది, నేను కూడా అప్పు చేసి కోర్టులు తెలుసుకో. అరే ఇప్పుడు ట్రెండ్ మొత్తం అదే.
ఇది ప్రతి ఒక్కడు కాపీ కొట్టాడు. ఇదే టెక్నాలజీ. అంటే అప్పు అంటే తీసుకుంటే అప్పోడికి రిస్క్, కానీ అప్పిచ్చినోడికి తీసుకున్నోడికి రిస్క్ కాదని తీసుకున్నోడికి బాగా అర్థమైపోయింది. సో ఇప్పుడు అట్లాంటి సమాజంతో తిరిగితే, అరే ఇప్పుడు ఎంతమంది అవనస్తులకి కార్డుల మీద డబ్బులు, నువ్వు అసలు రూపాయికి విలువ చేస్తా, తల మీద రూపాయి పెడితే ఎంత కొంటారు నిన్ను అసలు? ఆ తల ఫ్రీ మీద వచ్చింది రూపాయి అనుకొని వెళ్ళిపోరా, నిన్ను కొంటం కూడానా? మీకు అర్థమవుతుంది కదా? సర్టెన్ ఫ్యామిలీలో పెడితే సర్టెన్ డిజైర్స్ ఉంటాయి, సర్టెన్ ఫ్యామిలీలో పెడితే సర్టెన్ డిజైర్స్ ఉంటాయి. మీకు అర్థమవుతుందా? కోరిక అనేది దేని వశము కాదు. కోరిక అంటే నేను ఇది అని అనవద్దు. నేను ఇది, నేను ఎడిక్టెడ్, నేను నాకు డబ్బు ఇచ్చి ఆపిచ్చి, నో. నువ్వు అట్ట పుట్టావు, నువ్వు ఆ వాతావరణంలో, ఆ ఎన్వైరన్మెంట్లో ఉన్నావు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను హై పర్ఫార్మెన్స్లో పుట్టాను, హై పర్ఫార్మింగ్ ఫ్యామిలీలో పుట్టా. ఏంటంటే నిరంతరం పని చేస్తానే ఉంటాడని, నాకు నిరంతరం పని చేయటం అనేది బ్లడ్లో ఉన్న విషయం. అది అంతే. ఓకే, నాకు నిద్ర వద్దు, నాకు తిండి వద్దు, అది విధానం. ఎట్ట తింటారా, ఎట్ట నిద్రపోతారా నేను ఆలోచించాల్సి వస్తుంది. అసలు వీడు ఎట్ట నిద్రపోతున్నాడు అబ్బా అసలు అని. వాళ్ళు వచ్చి నన్ను అడుగు, నువ్వేంది నిద్రపోలేదని. రాదుగా, అంటే నాకు ఆరోగ్యం బాగానే ఉంది, అట్లా నిద్ర రాకు కాదు. మామూలుగా నిద్రపోవడం వ్యర్థం అనిపించింది. డిజైర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓకేనా, లోపలికి వెళ్దాం. అంటే ఈ ఇమాజినేషన్ క్లాస్ పూర్తి ఫ్లెష్లో ఉండాలని నేను కోరుకున్నా. అర్థం కావాలి ప్రతి ఒక్కడికని, అందుకే ఫుల్ కిందకి, రైట్? సో కాబట్టి కోరిక అనేది ఎవరికి బలంగా లేదో వాళ్ళు సాధించేది లేదు. ఓకే, ఇప్పుడు దేవుడు మనకు ఒక ప్రామిస్ ఇస్తాడు. ప్రామిస్ ఇచ్చి ఈ ఫలాంది కానివ్వంటాడు. ఆ ఫలాంది కాని ఈజ్ ఓకే. వెంటనే ఆసక్తి పొంగి టక్కన గోడకు మనం ఒక పోస్టర్ కొడతాం, మొబైల్లో వాల్ పేపర్ మారుస్తాం. వారం రోజుల తర్వాత అది ఏందో తెలియదు. ఆఫ్టర్ 1 వీక్ మనకి దానికి సంబంధం లేదు. ఎందుకో తెలుసా? హలో, నీ థాట్ బాగుంది, నీ ఇమాజినేషన్ బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇప్పుడు కూడా గుడ్. కానీ బాగా లేనిది ఏంటంటే నీకు దాని మీద కోరిక లేదు. ఎందుకు కోరిక లేదు? దయచేసి జాగ్రత్తగా ఏనండి, ఇది అందరూ సఫర్ అయ్యే సిండ్రోమ్. ఓకే, సాతాను నీ కోరిక వీక్ చెయ్యటానికే సమస్త మోహరింపు చేస్తాడు. ఎలా వీడిని మనము కోరికలో బలహీనం చేయాలి అంటే, నువ్వు మంచి కోరికలు కలిగి ఉంటే ఆ కోరిక నీలో నుంచి ఎత్తుకుపోవటం ఎలా? ఎంతమందికి ఆత్మీయంగా బతకాలండదు, ఎంతమందికి గొప్పవాళ్ళు అవ్వాలని ఉండదు, సాధించాలని ఉండదు, 10 మందికి నేను అన్నం పెట్టాలని ఉండదు, ఎవరికి ఉండదు. ఎవడు చేస్తున్నాడు? డిఫరెన్స్ ఈజ్ డిజైర్. అర్థమవుతుందా? ఓకే, ఏదో అవ్వాలనుకుంటాం, కానీ దాన్ని అయ్యేటప్పుడు కల్లా 2 మెట్లు 2 అడుగులు ముందుకి 4 వెనక్కి మనం ప్రార్థన చేస్తాం, ఆ స్పిరిట్ వెళ్ళిపోయింది. ఆ స్పిరిట్ వెళ్ళిపోయింది, కానీ స్టిల్ వాడి మనసు హోమోసెక్షువలే. అర్థమవుతుందా? తన మైండ్ ఇంకా మారలా. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఎవరితో నుంచుంటాడు తెలుసా? మళ్ళీ ఆ ఫ్రెండ్స్ దగ్గరికి. అదే డిజాస్టర్. మళ్ళీ వెళ్ళి వాళ్ళతోనే నుంచుంటాడు, వాళ్ళతోనే నుంచొని ఇట్లా నుంచుంటాడు, అట్ట నుంచుంటే వచ్చేసిద్ది మళ్ళీ నువ్వు ఆకర్ష. అర్థమవుతుందా? పలానా దాన్ని మనం వదులుకున్న తర్వాత మీలో ఎంతమంది ఒక కోరిక వద్దనుకొని మళ్ళీ స్లోగా టు డ్రిఫ్ట్ అయ్యారు? వై? వాడు టార్గెట్ అంతా డిజైర్ మనకు ఉందనుకుందాం, దాన్ని తీయాలంటే ఏం చేయాలి? ఓకే, మన హృదయంలో నుంచి మనకు పుట్టే ఆ ఇష్టంలో నుండి దాన్ని ఎలా మైనస్ చేయాలి అని అంటే, చెప్పాను కదా, చైనా ఎగ్జాంపుల్ చెప్పాను, షరియా చట్టం ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎందుకు చెప్పమంటే అది ప్రోడక్ట్ ఆఫ్ యువర్ ఎన్వైరన్మెంట్. డిజైర్ అంటే నీ వాతావరణంలో నుంచి పుట్టేది. అందరూ ముసుగేసుకుంటే బై డిఫాల్ట్ నువ్వు ముసుగేసుకుంటావు, అందరూ నిక్కర్లు వేసుకుంటే నువ్వు ప్యాంట్ వేసుకోవాలని అస్సలు అనుకో. అర్థమవుతుందా? అదంతే. ఓకే, వాటిని ఎట్లా మార్చాలి అని అంటే, మీ కోరిక అనేది మనము దానికి రోజు అన్నం పెడతాం. అర్థమవుతుందా? కోరికలు అనే వాటికి మనం అన్నం పెట్టకపోతే అది బ్రతకదు.
ఓకే, ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ థాట్. కోరిక అంటే ప్రతి ఆలోచన లాంటి ఆలోచనే, ప్రతి ఇమాజినేషన్ లాంటి ఇమాజినేషనే, ప్రతి పని లాంటి పనే. బట్ కోరిక అనేది ఒక స్ట్రాంగ్ ఎమోషన్, ఒక పొటెన్షియల్ ఉన్నది కాబట్టి మనం ఏం చేస్తామంటే విల్ ఫీడ్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్. ఓకే, మనం దాన్ని అన్నం పెడతాం, దాన్ని బతికిస్తాం. అది పెద్ద తప్పు. అర్థమవుతుందా? ఒకడు ఉన్నాడు సోమరిపోతు అనుకుందాం, ప్రతిసారి వచ్చి ఆ డటీ ఫెలోస్తోనే కూర్చుంటాడు. హీ వాంట్స్ టు చేంజ్, మారాలి. బట్ ఫ్రెండ్ మారలేదు కాబట్టి నువ్వు మారే అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా? డిజైర్స్కి అన్నం పెట్టకపోతే డిజైర్ ఉండదు. మీరు ఫాస్టింగ్ ఎందుకు ఉంటారు చెప్పండి? టు ఫాస్ట్ దట్ డిజైర్. ఓకే, దాన్ని మాడుస్తున్నారు అన్నమాట. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? పలానా నువ్వు టూ మచ్ లోకంలోకి వెళ్ళిపోయావు కాబట్టి లోకాన్ని నువ్వు కట్ చేస్తున్నావు. దేవుడు అలా పెట్టాడు దాన్ని. హలో, ఉన్నారా? కాబట్టి నీకు అసోసియేషన్స్ ఉన్నాయి, నీకు ఇతనితో టచ్, అతనితో టచ్ కాబట్టి నీకు ఆ ఆలోచనలే, నీకు అలాంటి వాతావరణమే. ఇప్పుడు కొంతమంది ఉంటారు చిక్ చాట్కి వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి న్యూస్ పేపర్ చదవటం, దాని గురించి మాట్లాడటం, దీని గురించి మాట్లాడటం. వయసు పెరిగే కొద్దీ అది ఎక్కువ అవుతుంది. ముసలోళ్ళందరికీ ఏం పని ఉంటుంది చెప్పండి? మగపిల్లలైన ముసలోళ్ళందరూ ఏం చేస్తుంటారు? వాడికి ఇల్లు కన్నా బాగా టీ కొట్టు లేకపోతే వృద్ధాశ్రమము ఇట్లాంటి భలే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఈ బాతాకాని పెట్టొచ్చు. ఏందో లోకాన్ని మొత్తం తను నడుపుతున్నట్టు తను మాట్లాడితే తనకు ఒక తృప్తి. యా, నా స్టడీ ఓకే. సో ఇంకా వాళ్ళు అంతే. నువ్వు అది కట్ చేయి, నువ్వు వేరే వ్యక్తి అవుతావు. మీకు అర్థమవుతుందా? సో నెగిటివ్ ఆ డిజైర్స్, నేను ఎటువైపు ఫీడ్ అవుతున్నాను? ఓకే, ఒక మంచి ఆత్మీయ జీవితం, నీకు ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు నీ గర్భఫలము దేవుడు దీవిస్తాడు అనుకుందాం. ఓకే, సరే, దేవుడు నా గర్భఫలం దీవిస్తాడు. నీకు ఒక మంచి ఆలోచన ఉంటుంది. కానీ నువ్వు రోజు ఏంటంటే విస్మై ఫుడ్. వాడు టమాటాని ఎట్టకోయమన్నాడు, ఉల్లిపాయ ఇటు కాదంట కోసేది, అట్లంట. ఆహా, ఆ మూతకంట మనం పాలిథీన్ వాడకుండా గుడ్డబెట్టి నీకు ఉల్లిపాయ కరివేపాకుకి ఎందుకు నువ్వు మళ్ళీ దానికోసం విజన్ నమ్మేసేది? హలో, ఓకే. కాబట్టి ఈ టీవీ ఛానల్ వాళ్ళందరూ రీసెర్చ్ చేసి అమ్మాయిలందరినీ పట్టుకోవాలంటే ఎప్పుడు పట్టుకోవాలరా అని ఆలోచించుకున్నారు. ఓకే, పట్టుకుంటే అన్నిటికీ తయారు చేసి అందరిని ఇంట్లోంచి తరిమేతానికి వాళ్ళకి 11 అయిద్దంట. సో 10:30, 11 కల్లా మొత్తం ఇంట్లోంచి చెక్కేస్తారు. అప్పటి నుంచి సీరియల్స్ వస్తాయి చూడు వరుసగా. ఏంద్రంటే చూస్తాను, 1 గంట కోడలు వేసేయాలి, అత్త ఇప్పుడు మా మామని వేసేయాలి, దీన్ని వేసేయాలి, దాన్ని. నువ్వు అది మాని నీ గుణం ఆటోమేటిక్గా మారింది. మీకు నేను అంటుంది అర్థం అవుతుంది కదా? ఒక స్పిరిచువల్ అవ్వాలని చెప్పి నువ్వు ఎన్నిటితో సరే మీరు అందరు నిద్రలేసిన తర్వాత ప్రీతమ బిడ్డలారా, మీరు ముందు యేసుప్రభు ముఖ దర్శనం చేసుకుంటారా? అది ఎక్కడుందో ఎతుకుతారా? దిండుకి జస్సర్ ఏమైనా మెసేజ్లు వచ్చినాయి. ఓకే, మనకేమో దీని జిల్ ఉంటుంది, ఫారిన్ కంట్రీస్కి ఏమో ఈమెయిల్ జిల్ ఉంటుంది. ఇది తక్కువ. ఫోన్ ఇండియన్ ఎకానమీ. ఓకే, భారతదేశాన్ని పట్టుకుంటే ఫోన్ పట్టుకుంటే చాలు అందరు దొరికేస్తారు. కానీ అమెరికాను పట్టుకుంటే ఫోన్లో దొరుకుతుంది. ఏ దేశం కూడా ఫోన్ పిచ్చి లేదు. భారతదేశానికి ఉన్నంత పిచ్చి ఇంకే దేశానికి మొబైల్ పిచ్చి లేదు. ఓకే, కాబట్టి మిగతా దేశాల్లో మొబైల్ మార్కెటింగ్ చేయలేరు. భారతదేశంలో మాత్రం వాట్సాప్ ఎందులో ఉన్నా కానీ వస్తూనే ఉంటాయి మెసేజెస్. ఓకే, సో పొద్దున్నలే నేను ఆత్మీయంగా ఎదగాలి. ఫస్ట్ ఆత్మీయంగా మళ్ళీ వాడు పట్టుకోవడం. టెలిగ్రామ్లో అన్నయ్య మెసేజ్ పెట్టాడు, ఏమి లేదు, నువ్వు ఇంకో మెసేజ్ చుట్టానికి అన్నయ్య మెసేజ్ పెట్టు. అవునా కాదా?
అప్పుడు నువ్వు దేనికి అన్నం పెడుతున్నావు? మీకు తెలియకుండా మీకున్న బొమ్మని మీరు బలపరుస్తా వెళ్తున్నారు. అర్థమవుతుందా? సో ఫస్ట్ నువ్వు మారాలనంటే ఒక్కసారి నువ్వు లోపలికి వెళ్ళి స్కాన్ చేయి. నాకు ఇప్పుడు చాలామంది యంగ్ పీపుల్ ఉంటారు, ఉద్యోగం రావాలి అన్న, 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది. సరే వెళ్ళి వాడికి చెప్పి ఒకటే పోయింది, అది ఏదో బేరమాడు, నాన్ సెన్స్. 1లో పోయింది, 2లో పోయింది, పోయింది. 10 రూపాయలు పోతే ఏంటి, పావులలో పోతే ఏంటి? ఓకే, అయితే 5 రూపాయలు ఎక్కువ వచ్చినా ఎందుకు చెప్పకూడదు? పోయిందంట. పోయే ప్రతివాడు 1-2లోనే పోయిందనే చెప్తాడు. నాన్ సెన్స్. కాకపోతే ఇది ఒక ట్రెండ్. దాని అర్థం ఏంటి తెలుసా? వచ్చే సంవత్సరం కూడా 2 పోతాయి, నువ్వేదో చెయ్యని. ఓకే, డెఫినెట్గా పోతాయి అని వాళ్ళకి అంత నమ్మకం. మళ్ళీ తల్లిదండ్రులకి మాయ చేయొద్దా, 2లో పోయింది బాబు. అప్పుడు అమ్మ నాన్న, నా బిడ్డ ఎంతో కష్టపడితే 2లో పోయింది, చే అవతల మళ్ళీ ఆడిపోసుకోవటం. వాడు ఎట్టో పాస్ అయ్యాడు కాపీ కొట్టి, నీకు 2లోనే పోయింది. ఊరుకో, వీడికి 10 రావాల్సింది 2లో పోయాడు, 12 వెనకున్నాడు. అలాగే లేస్తాడు, నువ్వు వస్తాడు అన్న, జాబ్ రావాలన్నా ఈసారి ప్రార్థన చేయి. 31st నైట్ వచ్చానన్న. అరే ఎన్ని 31st, ఎందుకు దాన్ని మోసం చేస్తావు? నేనేదో బతుకుతున్నాను, నన్ను కూడా నువ్వు. నేను 31st దేవుడిలో ఉంటా, నువ్వు 31st దేవుడిని అడ్వాంటేజ్ తీసుకోవటం అనుకుంటావు, అంతే. ఇద్దరి తేడా. ఓకే వస్తే అన్న ఈ సంవత్సరం అయిపోవాలన్నా, ఆమెనా అరవబాకు. ముందు మనకి తెలుసు వాడు మన దగ్గరకు వచ్చాడంటేనే ఎగ్జామ్ పోయి వీడు చదివేవాడు కాదని మనకి చెప్తాను. ప్రతి ప్రాఫెసీ కాదురా నీకు కావాల్సింది. ఓ చిన్న చెప్తా, నేను 3 hours per day అనుకో. ఆ 3 గంటలు మాత్రం ఫెవికాల్, వ్యామికాల్, ఫెవిక్విక్ ఉంటే ప్యాంట్కి వేసేసుకొని కూర్చో, లేవకు. 6 నెలల తర్వాత నీకు అవ్వకపోతే నన్ను అడుగు. మా అమ్మ అయ్యాడు, అన్న మా నాన్న అయ్యాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు సేమ్ మళ్ళీ మొబైల్, మళ్ళీ షార్ట్స్, అది వెళ్తా ఉంటుంది. వాళ్ళకి అంటే మన ఎక్సర్సైజ్ అన్నిటికన్నా ఇది చాలా బలంగా ఉంటుంది. లాస్ట్కి ఏమవుతుంది? మళ్ళీ ఎగ్జామ్కి వచ్చిన టైంలో మళ్ళీ చాలా కష్టపడుతున్నాడు అండి మా అబ్బాయి, ఈసారి అవ్వాలని లాస్ట్ వారం కాదండి, లాస్ట్ వారంలో అది 10 miles కొడతాడా? కాదు కదా. సో ఒక ప్రాబ్లం ఏంటి? అప్పుడు ఎగ్జామ్ ఫెయిల్ అయిన నెక్స్ట్ టైం ఉండిద్దా? అపేక్ష బిల్డ్ చేయటంలో ఉంది అంతా. మరి అపేక్ష, అందుకు సాతానికి తెలుసు నీకు అపేక్ష లెవెల్కి నువ్వు ఎక్కావా, నువ్వు చాలా పవర్ఫుల్ ఇమాజినేషన్లో ఉంటావు, పవర్ఫుల్గా ఆలోచిస్తావు. కాబట్టి అక్కడికి అస్సలు రాని. ఇప్పుడు టూత్ అండ్ నెయిల్ ఫైట్ చేస్తాడు, ప్రాణం ఇచ్చి పోరాడతాడు. హలో, సో ఎలాగ కోరికని మార్చాలంటే, కమాన్, ఒక్కసారి నీ హ్యాబిట్ ఆలోచించు. రోజు ఎక్కడ కూర్చుంటావు, ఎవరితో మాట్లాడతావు, అసలు నీ దినచర్య. మనది అదే ఇల్లా, మనది అదే కుర్చీనా? ఏం చేస్తావంటే OLXలో నీ కుర్చీ అమ్మే. బాగుపడకపోతే నన్ను అడుగు. ఆ కోరికకి అన్నం పెట్టుకో, ఆ కోరికకి అన్నం పెట్టుకో. ఎందుకంటే ఆ కోరిక అనేది ఓవర్ ఇయర్స్ మనం ఒకటి పర్టికులర్గా మెడిటేట్ చేయటం వలన ఫామ్ అయ్యేది. కాబట్టి దాన్ని అన్విన్ చేయాలి, దాన్ని చిన్నగా నువ్వు అలాగనే వదిలిపెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఆ టైంని నువ్వు ఇంకొక దాంతో, ఇప్పుడు నేను వాక్యం అనుకుందాం. వాక్యం ఎవరికి నచ్చదు, ప్రార్థన ఎవరికి నచ్చదు. బట్ యు డూ ఇట్ ఫర్ 3 months. 3 నెలలు నీకు నచ్చినా నచ్చకపోయినా కూర్చొని ప్రార్థన చేయి. 3 నెలల తర్వాత నువ్వు అసలు దేవుడి దగ్గరికి చెడిపోయానా అనేది నీకు ఫస్ట్ తట్టుతుంది. నువ్వు ఆ టైంకి వెళ్ళబోతే గుండె టిట్టి కొట్టుకుంటావు. అంటే ఈసారి సెన్సెస్ నీకు మారిపోతాయి. ఎందుకని నీకు దడ వస్తుంది, నువ్వు డిఫరెంట్గా పనిచేస్తావు. వై? బికాస్ లోపలది మారిపోయింది.
నేను అంటుందా మీకు అందరికీ అర్థమైంది కదా. సో ఒక జార్జ్ ముల్లర్ అన్నాడు, ప్రార్థన కానీ బైబిల్ కానీ వాటికి ఒక చిన్న నేచర్ ఉంది, వాటికి ఒక స్వభావం. అదేంటంటే నువ్వు ఎంత ఎక్కువ చదివితే అంత వాటికి ఎడిక్ట్ అయిపోతావు, ఎంత తక్కువ చదివితే అంత ఎవర్షన్కి గురవుతావు. మనం ప్రార్థన చేయడం మానేసానుకో, ప్రార్థన అంటే మనకి ఎక్కువ కోపం వస్తుంది. వాక్యం చదవటం మానేసానుకో, వాక్యం అంటే అస్సలు చేదరేస్తుంది. అదే దాన్ని ఎక్కువ చదువుతున్నాం అనుకుందాం, అదే కావాలనిపిస్తుంది. ఓకే, ఇంకొకటి అనిపించదు. ఓకే, సో ఫస్ట్ డిజైర్ని మార్చడం తెలుసుకోవాలి. సో మీలో పలానా హ్యాబిట్ ఉందనుకుందాం, నేను అది ఇప్పుడు నేను ఆ సీడీలు ఆ డివిడీలు అది చూస్తున్నాను, మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం తీసి ఇసిరేయి, అది లేకుండా చూడు. ఓకే, నువ్వు మళ్ళీ చూస్తావా, చూడు, అది సర్వైవ్ అవ్వదు, అది మాడి 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 యా. ఓకే, నౌ లెట్ us go to the second one. ఓకే, ఇది నెగిటివ్, ఇప్పుడు నేను పాజిటివ్ చెప్తా. ఓకే, డిజైర్ కాదు, నెక్స్ట్ దానికి వెళ్దాం, రెండో దానికి. అది ఏంటంటే ఇప్పుడు వరకు ఫ్లెష్, బట్ ఇది మీకు ఫ్లెష్లో చెప్పలేం, కష్టం ఇది. ఇంక ఇది ఆత్మ తీశారు కదా 9. సో ఇప్పుడు ఇక్కడ సో ఫస్ట్ థింగ్, మనము పర్టికులర్ డిజైర్ని, ఆ కోరికని, ఇప్పుడు నాకు దేవుడు పని చెయ్యాలని లేదు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు లెట్ us say చారిటీ ఉందనుకుందాం, రిజరెక్షన్ మినిస్ట్రీస్ చారిటీ. ఒకళ్ళు రోజు వెళ్ళి అక్కడ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, లేకపోతే పార్సిల్స్ కడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళు చిన్నగా అది మానేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ జాబ్ వాళ్ళు వెళ్ళారు అనుకుందాం. సో అప్పుడు దీనికి ఇవ్వాల్సిన టైం ఇంకోటి తీసుకుంది. ఇప్పుడు ఇదివరకు వాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు అనుకుందాం. యా, ఇప్పుడు నేను సో ఇప్పుడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత జీవితం ఎట్లుంటుందంటే ఏదో చట్టంలో పడిద్ది, ర్యాట్ రేస్లో పడి ఎటెటో వెళ్ళిపోతారు. తర్వాత ఇవన్నీ నేను చూసి అనలైజ్ చేసి, కొంతమంది ఉన్నారు వాళ్ళేం బాగలేరు, రోజు ప్యాకింగ్కి వస్తాడు, రోజు డిస్ట్రిబ్యూషన్కి వస్తాడు. ఇప్పుడు బయట ఉన్న నేను అతన్ని చూశాను, ఇతన్ని చూశాను. ఇప్పుడు ఇక్కడున్న ప్రాబ్లం, ఇక్కడున్న థింగ్ ఏంటంటే వీడు ఎంత చెడిపోయినా రోజు వచ్చి ఆ పని చేస్తుంటాడు. ఉన్నారా? సో డైలీ వచ్చి అదే పని చేయటం వలన వాళ్ళు చెడిపోయే అవకాశం తగ్గిపోతుంది. నేను మళ్ళీ మీకు అర్థమైందా? దాని అర్థం వీళ్ళకి ఇంకా హద్దు లేదు, ఇష్టం, దే క్యాన్, రెక్కలు వచ్చేసినట్టే. కానీ వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు బయట ఉన్నవాడు, వెళ్ళిపోయినవాడు, వాళ్ళని చూస్తే వాడే కొంచెం దేవుడు బాగున్నాడు అని అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీకున్న ఆ సైకిల్, ఆ డిసిప్లిన్, ఆ సైకిల్. మీకు అర్థమవుతుందా? సో రోజు ఇతనున్న వాతావరణం డిఫరెంట్, వాళ్ళున్న వాతావరణం డిఫరెంట్. కాబట్టి వాళ్ళకేమనిపిస్తుంది అంటే వీడు మాత్రం హిట్ కొడతాడు ఒకరోజు, ఎందుకంటే వాడు చట్రంలో ఉన్నాడు, ఆ సర్కిల్లోనే ఇంకా వదలలేదు, హీ స్టిల్ స్ట్రాంగ్. మీకు నేను అంటుందా అర్థమవుతుందా? యా. సో ఎంతమందిని మీరు ఇప్పుడు నేను రోజు 2 చాప్టర్లు 3 చాప్టర్లు మీరు బైబిల్ చదవటం అని అనుకుంటున్నారు. యా. సో మీరు చదువుతూ ఉండండి. ఓకే, బైబిల్ చదవని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కసారి చూస్తే ఇంత పవర్ఫుల్ థింగ్ వీళ్ళ దగ్గర ఉందా అనిపిస్తుంది. వేరే 2 చాప్టర్స్ చదివే నువ్వేం పెద్ద పవర్ఫుల్ కాదు అసలు నువ్వు. ఓకే, ఆమెన్. బట్ బయట ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు, అసలు అదని కూడా తెలియదు. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? అంత ఇంపార్టెంట్. మిగతా వాళ్ళు ఆ దారి ఉందని కనిపెట్టేది కూడా కష్టమే, ఇరుకు మార్గం. కానీ నువ్వు రోజు అసలు ఎవరో దాకెందుకు, నేనే రోజు వాళ్ళు 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ పెడుతుంటే వీళ్ళ జీవితం ఎంత బాగుంది, రోజు పెడుతున్నారు, కంప్లీటెడ్. దేవుడా, నేను ఎందుకు ఇట్ట లేనని నాకే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళే బాగా నడుస్తున్నారే, నాది వేరే బైబిల్, నేను వాళ్ళు చదివినట్టు 2 చాప్టర్లు చదవలేను, నాది డిఫరెంట్ స్టైల్.
వీళ్ళకి ఎలాంటి గిఫ్ట్ దొరికిందిరా అనిపిస్తుంది. అంటే ఎంత డిసిప్లిన్డ్గా లైఫ్ని తీసుకొని వెళ్ళేది దొరికింది. హలో, నేను అంటుంది మీకు అర్థం. సో మీకు ఒక విధానం ఉంది, దాని ద్వారా మీ మైండ్ ఎప్పుడు మారుతానే ఉంటుంది, కొత్త ఆలోచనలు మీకు వస్తానే ఉంటాయి. సో అది పోగొట్టకూడదు. అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. మాథ్యూ చాప్టర్ 9. నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. యేసు లేచి అతని వెంట వెళ్ళాను. ఇప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం గల ఒక స్త్రీ, నేను ఆయన వస్త్రం మాత్రం ముడితే బాగుపడుతుందని తనలో తాను ఆలోచించుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. సో ఫస్ట్ థింగ్, మీ కోరిక మార్చకపోతే మాత్రం మీరు ఎంత మీ దర్శనాన్ని, మీ కళని హోల్డ్ చేసినా కానీ మీకు వర్క్ కాదు. ఓకే, ఇప్పుడు చర్చ్లో ఇప్పుడు నేను ఈ ప్యాడ్లు 1కి 3 ఉన్నాయి, గిటార్లు అది ఒకటి ఉంది, బేస్ ఇంకోటి ఉంది, ఎలక్ట్రిక్ ఉంది, ఇది ఉంది, ఇంకో కీబోర్డ్ ఉంది, బొచ్చుడు ఉన్నాయి చేయటానికి. కానీ ప్లే చేసేటప్పుడు మామయ్య అడిగాడు, చర్చిలో ఎవరికైనా నేర్పించవచ్చు కదా, చర్చిలో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళే నేర్చుకుని ఒకరోజు వర్షిప్ చేస్తారు. హోరే నాయనా, నేను 2015-16 నుంచి అందరి మీద ఇన్వెస్ట్ చేస్తున్నా. ప్రతిసారి వాడిని కాలేజీకి పంపించడం, వాడు జంప్ అయిపోవటం, ఇది చేయడం, జంప్ అయిపోవటం. ఇవి నేను చూసా. ఎందుకని అవ్వదు, ఎందుకు అని అంటే అప్పుడు నేను ఆయనతో చెప్పాను, నేను కానీ అనాలి అనుకో, వాడు రోజు 2 గంటలు కూర్చుని టీ అంటే కుదరదు. వాడికి ఒక ఇది ఉండాలి, వాడికి ఒక కోరిక ఉండాలి, ఆ పలాందు కూడా నేను టచ్ చేయాలి కదా అనేది. మనం ఏ ఒక్కరిని రోజుకు 2 క్లాసులు అటెండ్ అయిపోయి మ్యూజిషియన్ని చేయలేము కదా. డిజైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు డిజైర్ ఉండదు? ఇప్పుడు ఇతను కొట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడికో ఎందుకు వెళ్ళరు అని అంటే దే ఆర్ ఇన్ టు మెనీ థింగ్స్, అందుకు వెళ్ళరు. అర్థమవుతుందా? సో అది చాలా చాలా ముఖ్యం. మరి మీకు వెలిగిందో లేదో నాకు తెలియదు. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. సో రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన వస్త్రము మాత్రం ముడితే బాగుపడుదునని తనలో తాను. కాబట్టి నేను ఇప్పుడు వరకు అతుకేసా, లీక్ ఎక్కడుందో ఆ లీక్ని నేను స్టాప్ చేశా, విచ్ ఇస్ డిజైర్. ఇప్పుడు మనం ఇమాజినేషన్ అనేదాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఏమైందంటే యేసుక్రీస్తు వెళ్తున్నాడు. ఓకే, మీరు గేర్ మార్చి ఆత్మలోకి వచ్చేయాలి. యేసుక్రీస్తు వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు ఒక స్త్రీ ఉంది, ఆమె రక్తస్రావం గల రోగంతో 12 ఏళ్ళు ఇబ్బంది పడింది అనమాట. ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్. 12 ఇయర్స్ రక్తస్రావం రోగంతో ఇబ్బంది పడతా ఉంటే 12 ఏళ్ళు ఆమె చూసింది ఏంటిరా అంటే తన అనారోగ్యమే. ఇప్పుడు బాడీలో ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, బ్రదర్ ఏమైందంటే నాకు ఆ కళ వస్తుంది, అప్పటి నుంచి నాకు ఇలా జరిగిద్ది. ఇలాంటివి ఆమె కూడా చెప్పింది. పలాంది అయ్యింది, నాకు ఇట్లా అయ్యింది, ఇది అయ్యింది, నాకు ఇట్లా అయింది. సరే. సో వాళ్ళ మైండ్, వాళ్ళ ఊహలో మొత్తం ఇప్పుడు ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఊహ, తన ఇమేజ్, తన స్పిరిట్, తన హార్ట్ ఎలా ఉంది అని అంటే 12 ఇయర్స్ ఉన్న డబ్బు మొత్తం వైద్యులకి ఖర్చు పెట్టి ఫలితం ఏమీ లేకుండా సంకట స్థితిలో పడిందంట. ఓకే, మరి టఫ్ టైమ్స్లో పడింది. ఇటు డబ్బులు అప్పు, ఇటు రోగము పోలేదు. సో ఆమె ఇప్పుడు హృదయం ఎట్లుందంటే, అటుకు డబ్బులు ప్రాబ్లం, అనారోగ్యం అయితే పోలేదు, చితికిన ప్లేస్లో ఉందన్నమాట. ఇప్పుడు హృదయం అంతా, ఇమాజినేషన్ అంతా, తన హృదయం యొక్క తలంపులలోని ఊహ మొత్తం. ఇప్పుడు ఆ అమ్మాయి అంటే, రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే, తన హృదయంలో ఉన్న ఫిగర్ ఏంటి, బొమ్మ ఏంటంటే ఎనీ టైం నాకు బాగుండదు, ఇది నేను బాగుంటే అసలు లెట్ us సెలబ్రేట్ క్రిస్మస్. ఓకే, కానీ అది అయ్యే ప్రసక్తే లేదు, ఇది నేను అని పర్ఫెక్ట్ పిక్చర్ వేసాడు. ఇప్పుడు సడన్గా అమ్మాయికి ఏమైందంటే, యేసు ప్రభువు ఆ ఊరు వచ్చాడని వినింది, ఆయన చేయుచున్న కార్యములన్నీ ఆమె
వినిన తర్వాత ఆయన చూడగోరింది అనమాట. యేసుని గురించి విని ఈయన బాగు చేస్తాడు అనుకొని యేసు ప్రభువుని చూసిందా? యేసు ప్రభు ఎవరైనా స్వస్థపరిచాడా? నో. చూసిందా? చూడలా. బట్ ఏం చేసింది? వినింది. యేసుక్రీస్తు అంట ఒక అమ్మాయి రక్తస్రావం ఉంటే తగ్గిపోయింది, మారిపోయింది. ఆయన నీడబడితే స్వస్థపడుతున్నారు, ఆయన ముట్టుకుంటున్నారు, చాలామంది బాగుపడిపోతున్నారు. ఇవన్నీ చెప్పగానే ఓకే, తనకున్న ఫిగర్, ఈ బొమ్మ తెలుగు ఎవరు నన్ను క్షమించండి నా తెలుగు విషయంలో, ఓకే, ఆ బొమ్మ అనేది నాకే నచ్చలేదు. ఆ మాట మాట్లాడటం ఏమనాలో తెలియదు. ఓకే, సో ఆ ఇమేజ్ తను అలా ఓకే, డిప్రెస్డ్, లాస్ట్, ఓకే, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్, బలహీనపరచు ఆత్మ అన్నమాట. అట్టుంది. అసలు ఇది ఎక్కడి నుంచి నాకు పోద్ది? అది అసలు అవుతుందా? అవ్వదు. ఇట్లాంటి ఇదిలో ఉంది. అప్పుడు ఆ మాట వినగానే ఆమె ఏం చేసిందంటే తన హార్ట్లో ఓకే, నా రక్తస్రావము రోగం ఉంది, గుడ్, ఇది బయట నా శరీరానికి. నేను పోయిన వారమే చెప్పాను, ఈ లోకం ఏం జరిగినా లోకంతో పని లేకుండా, నీతో పని లేకుండా నీ హృదయంతో నువ్వు మారొచ్చు. అర్థమవుతుంది కదా? సో నీ ఇమాజినేషన్ తోటి నువ్వు మళ్ళీ కొత్త వ్యక్తి అవ్వచ్చు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. ఎప్పుడైతే ఆమె వినిందో, ఆమె గురించిన బొమ్మ అలాగనే ఉంది, ఇమేజ్. నేను రక్తస్రావం కలిగిన స్త్రీ, ఓకే, అనారోగ్యం, నో సొల్యూషన్. అయితే ఇప్పుడు యేసు ప్రభు అన్న ఒక మాట రాగానే రెడీ, ఆలోచన ఎంటర్ అయింది. స్టెప్ 1, స్టెప్ 2. ఇప్పుడు రెండో దానికి వెళ్ళినప్పుడు ఆమె ఏం చేసిందంటే, యేసు ప్రభు అందరినీ స్వస్థపరుస్తున్నాడా? ఒక్క నిమిషం ఉండు, స్వస్థపరుస్తున్నాడా? ముట్టుకున్న వాళ్ళందరూ వెయిట్, ముట్టుకున్నోళ్ళు బాగోదు. అలాగైతే అన్న ముట్టుకుంటే బాగుపడే పని అయితే ఇప్పుడు కొత్త ఆలోచన వస్తుంది అమ్మాయికి హార్ట్లో. ఆయన్ని ముట్టుకోవటానికి తప్పైద్ది. ఎందుకంటే రక్తస్రావం కలిగిన వాళ్ళు కడగా ఉండవాళ్ళం, ధర్మశాస్త్రం ఒప్పుకోదు, అన్క్లీన్. ఒకవేళ ఎక్కడైనా తేడా వచ్చి యేసు ప్రభువుకి లీక్ అయితే సమాజం మొత్తం రాళ్ళతో కొడుతుంది. కాబట్టి అది హానికరమైంది. సో నేనేం చేయాలి? ముట్టుకున్నాను, ముట్టుకోలేదు అనే విధంగా ఏదైనా ముట్టుకొని ట్రై చేయాలి. మీకు అర్థమవుతుందో ఆలోచనలు ఎట్టెళ్తున్నాయో? కాబట్టి ఏం చేయాలి అనంటే, వస్త్రపు చెంగు మాత్రము ముడితే చాలు. అప్పుడు డెవిల్గాడు లోపల ఏమనుకుంటున్నావు నువ్వు? అతను వస్త్రపు చెంగు మాత్రం ముడితే, అప్పుడు అన్నీ ట్రై చేశా, వస్త్రపు చెంగు మాత్రము ముడితే చాలు. అప్పుడు సాతాను దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎంతో ట్రై చేస్తున్నాడు. బట్ షీఈస్ ప్రోయాక్టివ్, ఓకే, షీఈస్ నాట్ ప్యాసివ్. అది జరిగిద్దిలే, నాకు అంత డిజైర్ నో. ఆమె దాని మీద పని చేయటం మొదలుపెట్టి ఏం చేసిందంటే, ఓకే, ఇప్పుడు ఇమాజినేషన్ క్లాస్, మనందరం యోగా, కమాన్, రెడీ, దర్శనం క్లాస్ రండి. మిమ్మల్ని మీరు మంచిగా ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఒక తోటలో ఉన్నారు, అక్కడ ఒక్క ముళ్ళు కూడా లేదు, అక్కడ బంతి పూలు ఉన్నాయి, అక్కడ మల్లెపూలు ఉన్నాయి. భార్య తట్టి పోయి పని చూడు చాలు, మూర పూలు తేలేదురా నువ్వు ఇప్పుడు దాకా నెత్తి. సో ఈ యోగా ఏదో కాన్షియస్ లివింగ్, బుద్ధిజం, జెన్, జైన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, ఇమాజినేషన్ని మ్యానిపులేట్ చేయటం సక్సెస్ కాదు. ఓకే, సక్సీడ్ అవ్వదు. నువ్వు ఇప్పుడు పిల్లలు లేరు అని అంటే, పిల్లలు నీకు కావాలంటే, పిల్లలు ఉన్నారు, నాకేంటంటే ఊహించుకోవాలి, ఎలా చెయ్యాలో నేను ఇప్పుడు చెప్తున్నాను. అయితే అమ్మాయి మైండ్లో ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు. ఓకే, మీరు కొదవలో అప్పుల్లో ఉంటే సంపద
వస్తుంది వస్తుంది, ఆవా ఆవా యామి ఆకాశం పడుతుందా, తలుపు కొడతాడు. ఇప్పుడు తలుపు కొడుతున్నాడు. అప్పులోడు, జస్ట్ ట్విస్ట్, అప్పులోడు రాదు. అది మీకు అర్థం. మీరు ఫెయిల్ అవుతుంది ఇక్కడైనా కాదా చెప్పండి. మీరు ఎగ్జాక్ట్గా మీరు మెడిటేట్ చేస్తారు, మీరు బలపడ ప్రయత్నిస్తారు, కానీ మీకు ఆపోజిట్ జరుగుతూ ఉంటుంది మీ జీవితం. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. అరే నేను ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే కరెక్ట్గా ఆపోజిట్ వస్తుంది. ఇప్పుడే కదా నేను విశ్వాసం స్టార్ట్ చేసింది, ఇప్పుడే డబ్బులు కావాల్సి వచ్చినాయి ఏంటి, ఇంకో సంవత్సరం తర్వాత వచ్చి ఉంటే బాగుండేది ఈ పరిస్థితి. నీ పద్ధతి తప్పు కాబట్టి అవ్వలేదు. సో రైట్ వే ఏంటి? ఓకే, మనం అట్లా ఇమాజిన్ చేసుకోవటం అంటే కల్పిత కథలు చెయ్యమని నేను చెప్పట్లేదు, రియల్గా వెళ్ళాలి. ఎలా వెళ్తాం? సో ఆమె కనిపించింది అనమాట. ఇప్పుడు ఆమెలో మీకు ఆ రియాలిటీ చెప్తా. యేసు ప్రభు అక్కడ నడిస్తే అందరిని స్వస్థపరుస్తున్నాడు. సో యేసుక్రీస్తు ఆ ఊరిలోకి వచ్చాడు అని ఆమె వినింది. వినిన తర్వాత ఈయన నన్ను స్వస్థపరుస్తాడు అనుకుంది. ఇప్పుడు చూడండి, ఆమె చూసింది ఏంటంటే ఆయన వస్త్రపు చెంగు అంచు కొన అలా అంటే చాలు. అది ఎందుకు చాలు చెప్పు నువ్వు? చాలు, ఎందుకు చాలు? చాలు అంటే నీ ఉద్దేశం ఏంటి? చాలు అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను మరలా చెప్తా, రెడీ? జాగ్రత్తగానండి. యువర్ ఆల్ రైట్. నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు గొప్ప విశ్వాసం కావాలనుకుంటున్నావు. తప్పు. గొప్ప దేవుడు కావాలి. అర్థమైందా? గొప్ప విశ్వాసము కాదు కావాల్సింది, గొప్ప దేవుడు కావాలి. మరలా చెప్తా, నీకు ఎక్కువ విశ్వాసం ఉంటే ఎక్కువ సమస్యలని సాల్వ్ చేయవు. ఎక్కువ దేవుడిని అర్థం చేసుకుంటే ఎక్కువ సాల్వ్. ఎంత గొప్పోడు నీ దేవుడు అనేది నీకు తెలిసే కొద్దీ అంత గొప్ప విశ్వాసం నీకుందని అర్థం. మీకు నేను అంటుంది మీకు అర్థమైందా? నువ్వు తన పొటెన్షియల్, తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో ఈ యుగమందు కాదు, రాబో యుగమునందు పేరు అది ఆయన ప్రభు. ఆ యుగాలకి నువ్వు దేవుడు. వస్త్రపు చెంగు కూడా ఎందుకు చెప్పు? అసలు అయిపోయింది, పో, వెళ్ళిపో. మీకు నేను అంటుంది అర్థం. ఎంత గొప్పగా నువ్వు దేవుణ్ణి చూడగలవు, దట్ మేక్స్ ద డిఫరెన్స్. హలో, ఉన్నారు? సో ఆ చెంగు ఎక్కువరా అనుకుంది, వస్త్రపు చెంగు కోనా చాలు. ఇప్పుడు మనం ప్రభా నా అప్పు తీరాలంటే ₹1,00,000 ప్రభా, కనీసం ₹1,00,000 ఉద్యోగం. నువ్వేం చేస్తున్నావంటే నీ సమస్యని లేజర్ ఫోకస్తో చేసి ఎంత పెద్దదంటే నువ్వు మరీ లిల్లిపుట్టు ప్రభువా కొంచెమే అట్ట అంటున్నావు. నువ్వు మార్చావు. నువ్వు ఇప్పుడు అప్పు 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 తీర్చు ప్రభు, అప్పు. నీకు పిచ్చా చెప్పలమా? ఇప్పుడు అవుంది ప్రభా, రక్తస్రావం, యూట్రస్ నాట్ గుడ్, పిసిఓడి అనిందా? ఇక్కడ 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 కండు ఉందన్నారు, ఇక్కడ గడ్డు ఉందా? యేసుక్రీస్తుకి వెళ్ళి ప్రభు ఇక్కడ గడ్డు ఉంది, అది ఆ రైట్ ఓవర్ స్కిన్ అది. నాకు అందుకే ఈ డాక్టర్లు వచ్చి ప్రేయర్ చేయమంటే అస్సలు రాదు. ఎందుకంటే నేను చేస్తాను. ఓకే, ఎవరైనా వచ్చి బ్రదర్ నేను ఆ స్టడీ చేసిన బ్రదర్, ఈ స్టడీ చేసిన ఈ అమ్మాయికి ఉంటుంది. అయితే ఇంత ఎక్కువ జ్ఞానం ఉంటే ఉంటుంది. నువ్వు చూస్తుంది ఏం చూస్తున్నావంటే కడుపులో, గడ్డలో, కుళ్ళిలో మంటుంటే అక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటే అది తింటూ ఉంటే ఇప్పుడు స్మైల్స్ బ్రదర్, దాన్ని ఏమి అట్ట చేయడే. అట్లా కాదే. హెచ్సిఎల్కి చీపురు లేదే ఆయన దగ్గర, కనీసం దూతి కూడా లేదే. ఎట్ట కడుగుతాడు? అబ్బా నీళ్లు కూడా లేవే, వామ్ వాటర్ కూడా లేదే. అరే విశ్వాసంలో ఆలోచించలేకపోతున్నాం. హలో, మేము చదివాం, పడేసా, పనికి రాదు విశ్వాసానికి. బట్ చదువుకోవాలి. ఓకేనా? చదువుకోకపోయినా అదే అవుతాం. సో నాణ్యానికి బోత్ సైడ్స్. ఓకే,
దేవుడి దగ్గరికి వచ్చామనుకో, చదువు మొత్తం తీసి డస్ట్బిన్లో వేసి దాన్ని తగలైపోతే నరకంలో నశించిపోతావు. దేవుడు అన్నాక డంబ్ మైండ్ అయిపోవాలి, ఏలి ముద్ర అయిపోవాలి. దేవుడు పని చెప్పి బయటికి వెళ్ళి పని చూడు అన్నాక పాముల వల్ల వివేకులుగా ఉండాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. రైట్. సో ఏం చేయాలంటే మన ఇమాజినేషన్, మన ఊహ ఏంటంటే, ఆగాగు ఒక్క నిమిషం, అది అర్రే ఇటు వెళ్ళింది, అర్రే మినిస్టర్ నెంబర్ కాల్ కొట్టు, లెఫ్ట్ సైడ్ వచ్చింది, అటు నుంచి ఇటు వెళ్ళింది, అటు వెళ్ళింది. సండే రండి, సండే కాదండి, ప్రయత్నం చేయండి. నీకు దడ ఎక్కువైంది, ఇంకా చేస్తే ఇంకా దడ ఎక్కువైంది. మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో మీరేంటంటే మీరు దడ నేర్చుకుంటున్నారు కానీ విశ్వాసం నేర్చుకోవట్లేదు. ఓకే, సో ఆ అమ్మాయికి 12 సంవత్సరాల బ్రెయిన్ వాష్, 12 years బ్రెయిన్ వాష్. నేను చైనా ఎగ్జాంపుల్ చెప్పింది అందుకే. హిట్లర్ సేమ్, ఎవడున్నా సేమ్ బ్రెయిన్ వాష్తోనే ప్రజలను మార్చారు. ఇట్స్ వీక్, చాలా బలహీనం అది, తెలుసా? మీరు కనుక ఊహించగలిగితే సూపర్ పవర్, సూపర్ పవర్. ఓకే, మీ చూపు, మీ ఫోకస్ అంతా యేసు ప్రభు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చిన మినిస్ట్రీలో నాతో అన్నారు, అన్న వాళ్ళు అట్లా ప్రాబ్లం చేస్తున్నారు, ఇట్లా ప్రాబ్లం చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. రైట్ 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 అట్లా అన్న, ఒకసారి ఆ ఫ్లడ్ లైట్ చూడు అన్న. చూశాడు, కనపడుతున్నాను అన్న, కనపడలేదు, అంతే. ఆయన్ని తప్ప ఇంకేం చూసినా అవే ప్రాబ్లమ్స్ అంటే. ఓకే, ప్రాబ్లం అంటే ఏం లేదు, ఆయన చూడకపోవటమే ప్రాబ్లం అంటే. అర్థమవుతుందా? సో నువ్వు ఏది చూడాలో అది చూడాలి. అందుకని నేను గొప్పోడినవుతా, పిండి పిసుకుని తొట్టి దీవింపబడును, రోజు తొట్టి చూసుకుంటావన్నా, తొట్టి తప్ప నీకేం రా, దిగులేస్తుంది. నువ్వు చూడాల్సింది తొట్టి కాదు. కూతురుకు పెళ్లి కాకపోతే కూతురుకు పెళ్లి కాలేదు, ఆ అమ్మాయిని చూసి ఏంటి అట్టదో, తెల్లగవు నల్లగవు, ఇది అది కాదు. నువ్వు ఎన్ని చేసినా నువ్వు చూడాల్సింది ఇంకోటి చూడాలి. అర్థమైందా? కిటికీ రోజు టకటక అంటుందండి, రాత్రి టకటక. కిటికీ బాగుండి ఇంటికెళ్ళు, అప్పుడు కూడా నువ్వే కిటికీ టక. మీరందరూ మీ దేవుడు నుంచోనుంటే ఎదురు, ప్రభా కిటికీ టకటక, ప్రభా చదువుకున్నా, ఇవన్నీ ఆయన దగ్గర పని చెయ్యవు. మీకు ఉత్తమమైన మార్గం చెప్తున్నాను. దేవుడు ఎందులో బెస్టో దాన్ని చూడటం మొదలు పెట్టండి. ఏది ఎంత స్మార్ట్గా చేయగలడో, ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్, థింగ్స్ ఆర్ ఈజీ. ఓకే, ఆ అమ్మాయి అనుకుంది, అరే ఆయన శక్తికి హద్దు లేదు, వస్త్రపు చెంగు దగ్గర దాపులో ప్రాక్సిమిటీలో ఉన్న అట్టన్నా చాలు. ఓకే, ఆయన ఏంటో తెలుసా? వస్త్రం, ఆయన రక్త ప్రభావానికే పాపం ఉండదు. ఇప్పుడు రక్తం అందరితో రోజు కడుగు గోరప, ఏందిరా నువ్వు మురిక్కాలవా, రోజు గడుపు. నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అసలు చాలా పాపి ప్రభు, చాలా ఘోరం ప్రభు, బ్యాడ్. మీరు దేవుణ్ణి తక్కువ చేస్తున్నారని మీకు తెలియటల్లా. ఆయన చుట్టూ 5,000 మంది తిరుగుతుంటే ఒక్కడు స్వస్థపడలా. అందరు గొప్ప బాగుపడాలని వచ్చిన వాళ్ళే. హలో, బాగుపడాలని వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడలా. ట్విస్ట్ అదే. నేను హీలింగ్లో చూస్తూ ఉంటాను. వెళ్తావా, వాడు నాకు కనపడుతుంటాడు, వాడు ఎంత కనపడితే అంత జరగదని నాకు తెలుసు. లేచి మరి అన్నకి గుర్తుండాలి, మనం కనపడితే అప్పుడు పరిశుద్ధాత్మ వాడిని లాస్ట్ పెట్టు. వాడికి అసలు విశ్వాసం లేదు, తొందర తప్ప. వాడు నన్ను చూడకుండా నిన్ను చూడటం మొదలు పెట్టాడు. మీకు అర్థమైందా? ఆయన ఒక విధంగా ఉంటాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. సో ఆ అమ్మాయి ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగు మాత్రం అనుకుందో, రెడీ, ఇప్పుడు తనలోకి ఏమొచ్చిందంటే వస్త్రపు చెంగు మాత్రం ముడితే అనుకుందంతే. అమ్మాయి నేను ఏదో అయిపోతాను అనుకోవాలి, వస్త్రపు చెంగు మాత్రం ముడితే ఏదో నాకు ఎగ్జామ్ అయిపోయింది, అది అయిపోయింది, అప్పు వెయిట్, హీ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ.
నాకు ఆయన తెరుస్తాడు. ఏమన్నా అరే అది నువ్వు తాకుతావు అనుకో, అది నువ్వు దట్ ఈజ్ యువర్ ఇమాజినేషన్. ఆయనని చూడటం అమ్మా ఇమాజినేషన్ అంటే. నిన్ను చూసుకోవటం కాదు, నిన్ను వర్ణించుకోవటం కాదు, నీ గురించిన బొమ్మ కాదు. నీ గురించి గొప్పగా బొమ్మ పెడితే ఏమి లేదు, అది డూప్లికేట్ అని నీకు కూడా తెలుసు. బట్ వెరాస్ ఆయన బొమ్మను చూసినప్పుడు ఎక్కువ రియాలిటీలోకి వస్తుంది. నేను చెప్పింది అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి సో ఎప్పుడైతే ఆ వస్త్రపు చెంగును చూసి ఇంకా తన మైండ్లో ఏమి లేదు, వస్త్రపు చెంగు మాత్రమే. ఇప్పుడు అప్పుడు డెవిల్ ఎలా రోగం హీల్ అయిపోయిద్ది, రక్తం వెనక్కి వెళ్ళిపోయిద్దా, లేకపోతే గడ్డ కరిగిపోయిద్దా, మాయమైపోయిద్దా, ఏనా వస్త్రపు చెంగు మాత్రమే. వస్త్రం చూడు, వస్త్రం చూడు 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 వస్త్రపు చెంగు చూడాను, గడ్డ 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 నువ్వు చూసుకో, వస్త్రం నో. ఓకే, వాట్ ఈస్ బైపాసింగ్ ద థింగ్? ఉన్న సమస్య, ఉన్న పరిస్థితిని ఏది బైపాస్ చేస్తుంది? యువర్ ఇమాజినేషన్. మీరు చూస్తున్న విధానం, దేవుణ్ణి చూస్తున్న దాని మీద పని చేస్తున్నది, అది తీసి పక్కన పెడుతుంది. ఓకే, దేవుడిలో ఉన్న స్ట్రెంగ్త్ థింగ్, పొటెన్షియల్ థింగ్ మీరు చూస్తున్నారు, వీక్నెసెస్ని సబ్సైడ్ చేశారు. అది చూసి ఓకే, అప్పుడు వెళ్ళి జరిగిందా స్వస్థత అమ్మాయిలోకి? జరగల. ఎందుకు జరగలేదు చెప్పండి? ఎందుకంటే ముడితే చాలనుకుంది. ముట్టకపోయినా అవుతాను అనుకుంటే ముట్టకపోయినా అయ్యేది, ముడితే చాలనుకుంది కదా, ముట్టడంలో పెట్టుకుంది. యూ గాట్ ఇట్, ఐ థింక్ సో. ఓకే, ప్రభు నన్ను పాస్ చేయక అనుకో, పాస్ చేయి. వెళ్ళి క్రౌడ్లోకి మొత్తం దూరింది, రక్తస్రావం. ఓకే, ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదు. ఇప్పుడు ఆమెకి ధర్మశాస్త్రం, సాతాను గడు ఎవరైనా స్త్రావం 5 రోజులు కడగా ఉండవలను, ఏది ముట్టుకోదు, తను ముట్టిన ఏ వస్త్రమైనను ఏదైనా అపవిత్రమగుడు, సాయంకాలం వాడు అపవిత్రుడై కడుక్కొని తర్వాత శుద్ధుడగును. అప్పుడు అమ్మాయి వస్త్రపు చెంగు మాత్రం ముడితే చాలు. బైబిల్ ఇటు వస్త్రపు చెంగు మాత్రం, వస్త్రపు చెంగు మాత్రం. పరిశుద్ధుల్లో చెప్తారు పాస్టర్, వస్త్రపు చెంగు మాత్రం ముడితే. చెప్పాను కదా, విశ్వాసము మీద ఏమి పని చేయవు. దేవుడు అన్నాక చదువు పని చేయదు, ధర్మశాస్త్రం పని చేయదు, ఏమి పని చేయవు. అది బాగా గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతాం, కానీ మంచి చేసి నీతిమంతులు అవ్వము. ఓకే, సరే. ఆయన చూడగానే వెళ్ళిన తర్వాత 5,000 మంది శిష్యు బృందం అందరు ఉన్నారు. ఇప్పుడు ఆమె ఎక్కడ నుండో షీ మేనేజ్ టు ట్రై చేసి అనిందంతే. అలా అనేటప్పుడు ఐ విల్ టెల్ యూ ద ట్రాన్సాక్షన్. యేసుక్రీస్తున్నాడు కదా, ఇదేంటంటే పవర్ జనరేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే కేబుల్, ఓకే, బల్బు. సరే, ఇప్పుడు ఏమైంది, ఈయన అసలు ఎన్ని గిగావాట్ల పవర్. ఇప్పుడు ఎప్పుడైతే ఆ బొమ్మ ముట్టుకోవటం అనేదే బొమ్మ. ముట్టుకోవటం, కమాన్. అట్లా ముట్టుకుంది. వెంటనే యేసు ప్రభువుకి తెలియదు, యేసు ప్రభువుకి తెలియాల్సిన అవసరం కూడా లేదు, దేవుడికే తెలియాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు నిమ్రోదు కట్టానగానే పరుగెత్తుకుంటూ వచ్చాడు, చూడగలిగితే చాలా జరిగిపోయిద్దని. ఓకే, సో ఎప్పుడైతే యేసుక్రీస్తుని వచ్చి అట్లా ముట్టుకోబోయిందో, డోంట్ సీ హిమ్ లైక్ జీసస్. మనిషిలాగా చూడొద్దు. పవర్కి అమ్మ లేడు, పవర్కి నాన్న లేడు, పవర్కి యేసు లేడు, పవర్కి హోలీ స్పిరిట్. పవర్ ఈజ్ పవర్. నది ఎవరికన్నా నదే. ఓకే, నదిలోకి పలానా ఆ కులం వాళ్ళు వెళ్ళాలి, పలానా ఈ బిజినెస్ వాళ్ళు వెళ్ళాలి. పవర్ ఈజ్ పవర్. ఇట్ హ్యాస్ నో క్యాస్ట్, క్రీడ్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో హబ్ ఉంది అక్కడ. ఈ అమ్మాయి వెళ్ళి అట్టనిందంటే, అప్పుడు ఆ పవర్ ఏం చేసిందంటే తను ఇచ్చిన రూపాన్ని లోకి పోయబడింది. ఆ అమ్మాయి ఇచ్చిన రూపంలోకి లోపలికి వచ్చింది. రక్తం క్షణంలో దార కట్టిను. తను బాధ నివారణ అవుతుంది. వెంటనే యేసుక్రీస్తు, మన జనరేటర్ నుంచి ఎవడో వైర్ తగిలిచ్చాడు రా. ఓకే, ఎవడు దోంతరతోటి ఇట్ట పెట్టాడు, మీకు తెలుసు కదా పాత పల్లెటూరు. ఎవడు పెట్టాడు కనెక్షన్, ఎవడు ఎస్టాబ్లిష్. నేను మరలా చెప్తా, దేవుడిని చూడటం దేవుడి పవర్కి కనెక్షన్.
మీకు అర్థమైందా? నీకు చూడటం చేతైతే యువర్ సీయింగ్ గాడ్, యూ విల్ రిసీవ్ గాడ్. అర్థమవుతుందా? ఆ ఊహకి నువ్వు రావటం, దేవుణ్ణి ఆ స్థాయిలో నువ్వు పొందుకోవటం. వచ్చున్నాడు లోపల, అంతే దెబ్బకి మారింది. ఏమైందబ్బా? అప్పుడు యేసు ప్రభు, ఎవర్రా నా జనరేటర్లో ఏలు పెట్టిందని గుర్తుపెట్టేసాడు. ఈయన పవర్ వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభు నేనే. అప్పుడు ఆయన అన్నాడు, హలో దాన్ని అంతే ఏమంటారని, నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది. విశ్వాసం అంటే బొమ్మమ్మ అన్నాడు. ప్రభు అప్పు తీర్చు. ఇప్పుడు అప్పులో వాళ్ళందరూ బాధ అదే. స్మైల్స్ అంతా బాగానే చెప్పాడు, కానీ అప్పు ఎట్ట తీరుస్తాం అబ్బా? నేను షార్ట్ కట్ చెప్తా, ఓకే? ఏంటంటే, దేవా, అప్పుడు ఫస్ట్ అప్పును మానేయాలి. అప్పు అనేది నీకు లేదనుకోవాలి. అది ఎట్లా ఉంది కదా, అట్టయితే రక్తస్రావం ఉంది నీకు బాగా, అది మానాలి. అది ఉంటుంది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినా ఉంటుంది, చర్చికి వెళ్ళినా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. ఎందుకు మారుతుంది? మారదు, ఉంటుంది. బట్ నీ హృదయంలో ఏం హోల్డ్ చేస్తున్నావు అనేది ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. అది నీ జీవితాన్ని మార్చగలదు. కాబట్టి లోపలికి వెళ్ళి, నేను ఒక టైంలో ఇదే అప్పు బాధ, ఓకే? అయితే ఏంది ప్రభా అన్న, అరే డోంట్ ఎవర్ మిస్టేక్. అప్పు ఉందంటే ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. నువ్వు దేనికైనా రెంట్ కట్టాలి, అది కట్ట, మర్చిపో, అసలు అది లేదు. గుర్తుపెట్టుకో, ఎన్నటికి నీకు లేదు అనేది చూడనేకూడదు. మరేం చూడాలి? లుక్ ఎట్ యువర్ ఇన్కమ్. ఏం చూడాలి? నేను ఎట్టిస్తానో చూడు, ఇవ్వటం చూడు, ఎటు నుంచి వచ్చిద్ది చూడు. ఇటు నుంచి వచ్చిద్దని నువ్వు అనుకోని వైపు నుంచి వచ్చేలాగా నేను చూస్తా, ఓకే? నేను అన్య జనులను కదిలింపగా వారు తమ ఇష్ట వస్తువులను తీసుకొని వస్తారు. కానీ వాడు వీడు ఎవడ అన్య జనులను కదిలింపగా, ఓకే, సముద్రం మీద వర్తకము నీ దగును అన్నాడు. కూషు దేశ వర్తక లాభం. ప్రభు నాకు అర్థమైందంతే. ఈ దేవుడు పడవల మీద కూడా వచ్చి నాకు వచ్చేది చూడు బాబు, వచ్చేది చూడు, ఓకే? మీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఉందే, కింద ఎక్స్పెన్సెస్ లైబిలిటీస్ కాదు చూసేది, పైన స్టేట్మెంట్ చూడాల్సిందే. ఎంత ఇదని, ప్రభు నాకు 10,000, ఇంకో 0 వేసుకో, అది ప్రభు, అది అంతే. 10 లక్షలు ప్రభు, 10,000కి మనకు 10 లక్షలు అప్పు ఉంది ప్రభు, మనం వడ్డీ కట్టకపోతే 10 లక్షల 20,000 ప్రభు. ఈ లెక్క చెప్పావనుకో, శ్రావం ఎక్కువ అయింది. దట్ ఈస్ ద కీ. దేవుడు ఎంత పెద్దోడనేది చూడటంలో, నువ్వు అది చూడగలగటం ఈజ్ ఇమాజినేషన్. నిన్ను గురించి చూసుకోవటం ఇమాజినేషన్ కాదు, దట్ ఈస్ డౌట్, ఓకే? దట్ ఈస్ ల్యాక్, దట్ ఈస్ యూ. నువ్వు అది చూడకూడదు. నువ్వు చూడాల్సింది ఏంటంటే, ఇది దేవుడు ఈ మాత్రం దేవుడు చేయగలుగుతాడు, ఇది మాత్రం 100% చేయగలుగుతాడు. దట్ యూ హ్యావ్ టు నో. అర్థమవుతుందా? లెక్కలు ఎక్కాలు దేవుడికి చెప్పకు. ఈఎంఐ 20,000, 15,000 ఇస్తే మిగతా 5 నేను సర్దుతా. ఈ చెప్పావంటే మాత్రం నువ్వు చదువు, తెలివితేట, ఈ లోక జ్ఞానం వాడుతున్నావు. విశ్వాసంలో లోక జ్ఞానం శూన్యం, లోక జ్ఞానంలో విశ్వాసం శూన్యం. సో అది ఇక్కడ ప్లే చేయకూడదు, ఇది అక్కడ ప్లే చేయకూడదు. నమ్ముతున్నానంటే మస్ట్ హ్యావ్ ఎ పిక్చర్, ఓకే? దేవుడు అది ఒకడు పాపి 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 నేననే బొమ్మ పెట్టుకొని ఉంటాడు. సిలువ, రక్తము, మరణము, పునరుద్ధానం. వావ్. సో మోషే ఫియర్ఫుల్ అనమాట. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, మోషే నీ కర్ర పట్టుకొని వెళ్ళు, కర్ర పట్టుకొని వెళ్ళు. కర్రలో ఏదో ఉందో చేపించాడు అసలు మోషేకి. మోషే ఏమనుకుంటా, నా కర్ర అంటే ఫరో కర్ర తీసుకొని ఇట్ట అన్నాను అనుకో, ఇట్ట వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు బయటకు వచ్చారు, అమాలేకీలతో యుద్ధం అయితే మోషే కర్ర ఎత్తినప్పుడు వాళ్ళు జయించుచుండిరి, కర్ర దించినప్పుడు మోషే చూస్తే మాత్రమే గెలిచాడు. ఏం చూశాడు? కర్ర. అది నేను ఎత్తితే గెలుపు. హూరును అహరోను వచ్చి చేతులు మోపు పెట్టి సాయంత్రం వరకు కర్ర పెట్టే. మీకు నేను అంటుంది అర్థం అదే అనుకున్నా. సో దేవుని పొటెన్షియల్ వాస్తవం, రియల్ లైఫ్. వాళ్ళు కర్ర ఎత్తి యుద్ధాలు గెలవటం ఎక్కడైనా ఉందా? పిచ్చ, ఫూలిష్నెస్ కదా.
వస్త్రపు చెంగు ముట్టుకొని 10 రూపాయలు అడుక్కునేవాడికి ఇట్టంతా అవుతుందా? అసలు ఇవన్నీ ఏంటి? మనం చూస్తున్న విశ్వాసం చేస్తుంది. మీ ఆరికి అర్థమైంది అనుకుంటున్నా. కళ్ళు మూసుకోండి. తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, వాళ్ళ మనసును నూతన పరిచినందుకు నీ కృతజ్ఞత తండ్రి. వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం, ఎక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో, వాళ్ళ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ ప్రమోషన్, వాళ్ళ నెక్స్ట్ క్షేమము, సమృద్ధి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆత్మీయ జీవితం, వాళ్ళ పరలోక సంబంధమైన జీవితం తండ్రి, అది ఎంత పవర్ఫుల్గా నీలో ఉంటుందో, క్షణ మాత్రంలోకి మాలోకి వస్తుందో, వాళ్ళ హృదయంకి నువ్వు గోచరపరచుమని ఆ వివేచన, ఆ ఆలోచన శక్తి వాళ్ళకు నువ్వు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ లక్షణాలు, నీ గుణగణం, నీ విధానం మా విశ్వాసం. నీ గుణగణం, నీ ప్రామిస్, నీ మాట, నీ ఆలోచన మేము గ్రహించగలిగితే తండ్రి, అది మాలో నువ్వు రూపింపబడటం, మేము విశ్వాసం ద్వారా నీలాగా అవటం, సమస్తాన్ని జయించటం. కనుక ఆ ఆత్మ సంబంధమైన శక్తితో నింపుమని, బలపరచుమని, ఆత్మీయ జీవితంలో తండ్రి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ వీక్ నుంచి, అంటే ఈరోజు సండే, రేపు నుంచి మీ టెలిగ్రామ్కి ఒక చిన్న నోటిఫికేషన్ చెప్పాలి. ఏంటంటే 720 నెంబర్ బ్లాక్ అయింది. ఓకే, వాట్సాప్ ద్వారానే బ్లాక్ అయింది. సో ఒక కొత్త నెంబర్ మీకు, మినిస్ట్రీ నెంబర్ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఇంకెక్కడైనా పెడతారు. ఓకే, ఇంక నుంచి ఒక కొత్త నెంబర్ మీకు ఇస్తారు. ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏమన్నా అవసరతలు ఏమున్నా కానీ. ఇదివరకు మీరు ఎలా 720కి 720779877 ఆ నెంబర్ ఇప్పుడు కూడా ఉంది, ఫోన్ లైన్కి ఉంది, కానీ జస్ట్ వాట్సాప్ వరకే లేదు. మిగతా అన్నిటికీ ఆ నెంబరే వర్క్ చేస్తుంది, టెలిగ్రామ్ ఆర్ వాట్ ఎవర్. కానీ వాట్సాప్కి ఇదొక్కటి కన్స్ట్రైంట్. ఓకే, వెనక ఏదో దాని ఏపీఐస్ ఏదో ఎక్స్ట్రీమ్గా వర్కౌట్ అయినాయి అని చెప్పి అది స్పామ్ అనుకోని ఏదో అనుకుందో మరి బ్లాక్ అయింది. ఓకే, కాబట్టి ఆ నెంబర్ మీకు మారుస్తారు. ఆ కొత్త నెంబర్ వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు. ఆ బ్రాడ్కాస్ట్, ఆ ఛానల్ మీరు జాయిన్ అవ్వచ్చు. అది వాట్సాప్ సంగతి. అయితే రేపు నుంచి మీకు బైబిల్ స్క్రిప్చర్ ఒకటి వస్తుంది, సరేనా? ఈ వాక్యం బైబిల్ చదవటం కాదు. నేనేమనుకున్నానంటే ప్రజలందరినీ, చర్చ్ మొత్తాన్ని నేను రిన్యూ చేయాలి, మార్చాలి. ఓకే, యాక్టివ్గా మార్చాలి, ప్రొయాక్టివ్గా. ఓకే, అంటే అది ప్యాసివ్గా ఉండకూడదు, వాళ్ళే చేసుకుంటారు కాదు. మనందరం ఒక నిర్ణయం రావాలి, ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా నేను ఆత్మీయ జీవితం ఎదగాలి, బట్ నాకు ఒక పద్ధతి చెప్పు, ఒక విధానం పెట్టు, స్కూల్ పిల్లోడ్లాగా నేర్చుకుంటాను అంటే నేను పెట్టబోయే పద్ధతి జస్ట్ ఫాలో. ఓకే, మీకు టెలిగ్రామ్లో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి, 3 రోజులకు ఒకసారి మీకు బైబిల్ స్టడీ వస్తుంది. అంటే ఐ మీన్ ఇప్పుడు మీకు ఇప్పుడు సరే, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకం స్వతంత్రించుకుందరు అని ఉందనుకుందాం. ఇంకా నువ్వు ఆ వర్స్ నీకు టెలిగ్రామ్లో వస్తే 1 వర్స్ వచ్చింది. ఆ వర్స్ని మీరు సండే స్కూల్ పిల్లల్లాగా స్టోర్ చేయాలి. అర్థమవుతుందా? మీ హృదయంలో. ఓకే, డే అండ్ నైట్ మీకు అది బట్టి అవ్వాలి. ఓకే, మీరు ఆ లెవెల్కి వస్తే నేను నెక్స్ట్ లెవెల్ థింగ్స్ ఓపెన్ చేస్తా. ఓకే, మీకు వాక్యం జ్ఞాపకం ఉంటే తర్వాత వాక్యంలో ఉన్న సెన్సెస్ని నేను ఓపెన్ చేయగలుగుతాను. ఓకే, కాబట్టి మీరు అట్లీస్ట్ యూ హ్యావ్ టు టచ్ బేస్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, మీకు తాకాలి, అది ఉందని మీకు తెలియాలి. ఓకే, తెలియాలంటే నీ హృదయానికి ముందు జ్ఞప్తి ఉండాలి, జ్ఞాపకం ఉండాలి. సో నేను జ్ఞాపకం అన్న క్వాడ్రెంట్ని మీ హృదయంలో దాన్ని
సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఎవ్రీ 3 daysకి మీకు ఒక స్క్రిప్చర్ ఇప్పుడు సరే ఇంకోటి ఏంటంటే ఆ ప్రభు ఆ పోలికగానే సరే ఆ ఆత్మానుసార్ల ఆత్మ విషయంలోనూ అస్సలు బీభత్సమైన వాక్యం అదంతా. ఓకే, ఆత్మ విషయంలో మనస్కరిస్తారు. పప్పులో ఉప్పు తక్కువైంది, నో, ఆత్మ విషయంలో మనస్కరిస్తారు. ఆత్మ విషయాలు పప్పులో ఉప్పుని మనస్కరించను. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో మీలోకి ఆ వాక్యం రావటంతో లోకము నుంచి సపరేట్ అవుతారు. అందుకని ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఓకే, సో నాకు అనిపించింది నేను చేస్తున్నాను. ఓకేనా, నేను ఎక్కడ కాపీలు నాకు అనిపించింది నేను చేసేస్తాను. రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. ఓకే, సో నా స్టైల్ నాకు దేవుడు ఏ విధంగా ఇచ్చాడో, నేను ఏది చేస్తే ఎక్కుతానో అదే నేను కిందోడికి ఇవ్వగలను. ఓకే, సో ఆ వాక్యం స్టోర్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు నన్ను తీసి చెప్పు నన్ను అడగండి డ్రర్ అని చెప్తా. ఓకే, వరుసగా పలాన వచనం కాదు, చాప్టర్ స్టోరేజ్. ఓకే, సో ఎందుకని అట్లా? నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే. అగస్టిన్ పాస్టర్ ఒక ఉదాహరణ చెప్పేవాడు, మీకు అది చెప్తాను. లేట్ అయినా కానీ కొంతసేపు 1 minute. ఒక పిల్లోడికి ఏం చేశాడు, వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, అరే నాన్న ఇట్రా అనింది. వచ్చాడు, పరలోకమందున్న మా తండ్రి చెప్పాడు మొత్తం. నీ నామం పరిశుద్ధపరచబడి, నీ రాజ్యం వచ్చుకు, నీ చిత్తం పరలోకమంది ఎలాగ భూమి నెరవేరుగాక, మా అందిన ఆహారం నేడు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్ ఆమేన్ అన్నాడు వాడు. సో రోజు వాళ్ళ అమ్మ పరలోక ప్రార్థన చేసింది. మధ్యలో షీ ఎక్స్పైర్డ్, చనిపోయింది. ఓకేనా, వాడు అలాగే లోకంలోకి వెళ్ళి బురద పందిలాగా దొరిలేడు, మొత్తం మర్చిపోయాడు. దేవుడు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమైంది, ఒకరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒకరోజు ఎవడో వచ్చి వాడికి ఏదో గుర్రం అమ్మాడు. ఇదేంటంటే యూనికాన్ అని చెప్పాడు. ఓకే, రెక్కల గుర్రం ఇంకేంది ఎందో చెప్పాడు. వాడు ఆ మాయలో పడి అది కొన్నాడు. కొని గుర్రం ఎక్కాడు. ఎక్కి చిచ్చకి వెళ్తున్నాడు. అప్పుడు వాడు చెప్పాడు, అరే గుర్తుపెట్టుకో, గుర్రాన్ని హల్లెలూయా అన్నావు అనుకో ముందుకెళ్ళిద్ది అన్నాడు. ఓకే, ఏమంటే ఆమేన్ అన్నా అనుకో ఆగిపోయిద్ది. ఓకే, ప్రైజ్ లార్డ్ అన్నా అనుకో స్పీడ్ పెంచిద్ది, గీర్ మార్చిద్ది అని చెప్పాడు. ఇదే ఎక్కడ గుర్రం రా అనుకొని వాడేం చేశాడు, ఇదేదో బాగుందని ఎక్కాడు, ఏం కదలేదు. స్టార్ట్ విత్ హల్లెలూయా అన్నాడు. ఓకే, హల్లెలూయా అన్నాడు. చిచ్చుకెళ్ళింది అది. అరే ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. గీర్ 1, మళ్ళీ ఇంకా స్పీడు 6 గీర్కి వెళ్ళాడు. అది ఇంకా వాడి వెళ్ళిపోతుంది. కొండ చర్య అంచుకెళ్ళింది. ఇప్పుడు వాడికి ఏం చేయాలో అర్థం కాల. అవతల్లో ఉంది, వాడికి ఏం చేయాలో అర్థం కాక దేవుడా ఇంక వాడికి హల్లెలూయా ఆమేన్ ఎన్ని అయిపోయి మైండ్ స్క్రాంబుల్ అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి దేవుడా, ఇప్పుడు తర్వాత మర్చిపోయాను. అదేదో మాట ఉంది. వాడికి ఆమెను గుర్తురాట్లా. అదే దీన్ని ఆపాలంటే ఆమెను కదా బ్రేకులు పడాలంటే. దాడికి అర్థం కాక ఇంకేం చేశాడంటే, కొండకంత దూరం చర్య అంచుంది కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడి నీ చిత్త క్షమించి మమ్మల్ని శోధన దగ్గర ఎందుకంటే రాజ్యం బలం మహిమ నీవు అవే నన్ను టాక్కుని ఆగిపోయింది. అది అమ్మయ్యా హల్లెలూయా అన్నాడు. మీకు అర్థమైంది కదా? దట్ ఈస్ హౌ ఇంజిన్ వర్క్స్. వాడి ఆనందంలో హల్లెలూయా అన్నాడు, మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు చెప్పారంటే అలాంటి ఉపద్రవాల్లో ఆ పనికి వస్తుంది అది. ఓకే, వాళ్ళ అమ్మ ముందు పోల్సింది ఏం చేసిందంటే ఆపింది, ఆమెతో స్టాప్ అయింది. మీకు అర్థమైంది కదా? సో వాక్యం ఏం చేస్తుంది తెలుసా, నీకు ఒక పర్టికులర్ పరిస్థితిలో
దేవుడు దాన్ని జ్ఞాపకం చేసి నిన్ను ఆపటానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఉంచటానికి. సో హీ నీడ్స్ ఇట్. సో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వస్తుంది. నేను ఎందుకు అలా పెట్టానంటే గుర్తుంటానికి. రోజుకు ఒకటి కంటస్తాం అనుకుంటే కాదు, 3 రోజులు దాంతోనే తిని తాగి బతకండి. దెన్ అగైన్ అలా మనం గనక వెళ్తే సంవత్సరానికి 181 వాక్యాలు అవుతాయి, 180. సో 180 రేంజ్కి మన స్పిరిట్ ఎదిగినట్టు. సరేనా? ఎంతమంది చేయటానికి ఇష్టంగా ఉన్నారు? మీ చేతులు ఎత్తండి. ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. మీరు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి. ఈ వాక్యం ఏంటే, నేను సినిమా చూడలేను, పర్లేదు చూస్తా. నువ్వు ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా, ఎక్కడున్నా ఓకే. సో బొమ్మ పెట్టుకోవటం ఓకే. ఫోన్లో మీ బైబిల్ని ఒక ఫోటో కొట్టుకోండి, అది ఎర్రంగో గిర్రంగో పూసుకొని ఊరికి అప్పుడప్పుడు ఓకే 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 టచ్ బేస్ విత్ ఇట్. ఓకే, దాంతో కొంచెం పరిచయం కలిగి ఉండండి. ఓకే, ఒక్క రోజుకి అది మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? సో థ్యాంక్ యూ.